ఇది మాస్ m. ఈ డైరెక్షన్ లో ఆల్రెడీ దానికి ఒక వెలాసిటీ ఉంది, నువ్వు వచ్చి ఫోర్స్ అప్లై చేసినావు. ఇప్పుడు ఈ వెలాసిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది కదా. ఎందుకు ఇంక్రీజ్ అయింది, అదే డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేసినావు. ఇది కూడా అంతే, ఆల్రెడీ ఈ డైరెక్షన్ లో తిరుగుతుంది, మళ్ళీ నువ్వు టార్క్ కూడా అదే డైరెక్షన్ లో అప్లై చేసినావు. అప్పుడు ఏమవుతుంది, స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ కండిషన్ అది కాదు, ఆల్రెడీ ఇట్లా తిరుగుతుంది కదా, దీన్ని స్టాప్ చేయాలి. స్టాప్ చేయాలంటే ఈ డైరెక్షన్ లో కాదు, ఈ డైరెక్షన్ లో అప్లై చేయాలి. ఇనర్షియా అబౌట్ ఎనీ పాయింట్ తీసుకోవచ్చు, కానీ మనం అబౌట్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ తీసుకుంటాం. అన్ని మీరే చెప్తారు ఏం సార్, అబౌట్ ఎనీ పాయింట్ తీసుకుంటారా అంటారు, మళ్ళీ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ వైపు తీసుకోవాలని అంటారు. వీ షుడ్ మేక్ థింగ్స్. ఎందుకు ఎక్కువ ఉన్నది, ఇక్కడ mg, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్, l/2 పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఎస్ mg. ఇట్లా వచ్చినా కొద్దీ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తగ్గుకుంటూ పోవట్లేదా, mg అట్లనే కిందికే ఉంటుంది, బట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమైంది, తగ్గింది. అందుకే టార్క్ తగ్గింది. టార్క్ తగ్గితే యాక్సలరేషన్ కూడా తగ్గుతుంది. ఫోర్స్ తగ్గితే లీనియర్ యాక్సలరేషన్ తగ్గదా, అట్లా టార్క్ తగ్గితే యాంగులర్ యాక్సలరేషన్. ఫ్రిక్షన్ లెస్ పుల్లీస్. ఎందుకు అట్లా అన్నాడు అంటే, లాస్ ఆఫ్ మోషన్ లా అక్కడ పుల్లి అనేది, పుల్లి ఐడియా ఉంది కదా, పుల్లి అనేది తిరగదు. జస్ట్ ఇది రోప్ అనుకోండి, స్లైడ్ అవుతుంది, రోప్ నుంచి ఇట్లా స్లైడ్ అవుతుంది అంతే. పుల్లిని తిప్పదు. పుల్లిని తిప్పింది అనుకోండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ టెన్షన్స్ ఉండవు, డిఫరెంట్ డైరెక్షన్ లో అప్లై అయితే. ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్ క్రాస్ ఎఫ్. ఆర్ క్రాస్ ఎఫ్ అంటే ఈ టెన్షన్ చేయబట్టి కౌంటర్ క్లాక్ వైజ్ లో టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. అర్థమైందా, కౌంటర్ క్లాక్ వైజ్ లో టార్క్ ప్రొడ్యూస్ అవుతా ఉంటే ఈ ఒమేగా వాల్యూ ఏమైతా ఉంటది, డిక్రీజ్ అవుతా ఉంటది. డిక్రీజ్ అయ్యి అయ్యి జీరో అయిపోతుంది. అర్థమైనా, రైట్. సో దిస్ ఈస్ ఫోర్స్, టాంజెన్షియల్ ఉన్నది ఫోర్స్. ఓకే, హలో చిల్డ్రన్, ఎట్లున్నారు అందరూ? అందరు బాగున్నారు కదా, నేను కూడా బాగున్నా. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ పి. మై నేమ్ ఇస్ సర్వేష్. టుడేస్ క్లాస్ ఇస్ అబౌట్ కంపేరింగ్ న్యూటన్స్ లా విత్ టార్క్ ఈక్వల్స్ టు ఐ ఆల్ఫా, అంటే ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ అండ్ టార్క్ ఇస్ ఈక్వల్స్ టు ఐ ఆల్ఫా సిమిలారిటీస్, వాటికి సంబంధించిన అప్లికేషన్స్. ఇంకా ఈ ప్రాబ్లమ్స్ మీరు కనుక ప్రాపర్గా లాజికల్గా కాన్సెప్చువల్ వేలో అర్థం చేసుకుంటే మీకు హాఫ్ ఆఫ్ ద హెడేక్ అయిపోతుంది. ఇది డైనమిక్స్ నుంచి. అసలైన డైనమిక్స్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది ఏంటిది, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, టార్క్, ప్యారలల్ యాక్సిస్, పర్పెండిక్యులర్ యాక్సిస్, ఇవన్నీ డిస్కస్ చేసినాం కదా. బట్ వాట్ ఇఫ్ సంథింగ్ ఈస్ రొటేటింగ్, దాని యాంగులర్ యాక్సిలరేషన్ ఎంత, అబౌట్ ఏ యాక్సిస్ రొటేట్ అయితే దాని యాంగులర్ యాక్సిలరేషన్ ఎంత ఉంటుంది, ఆ పాయింట్ ఎంబడి టార్క్ ఎంత, రైట్. ఒక ఆబ్జెక్ట్ రోల్ అవుతుంది, రైట్, దానికి ఒక స్ట్రింగ్ ర్యాప్ చేసి ఉంది. సో ఇప్పుడు టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఎంత, లేకపోతే దానికి యాంగులర్ యాక్సిలరేషన్ ఎంత. ఒక అట్వర్డ్ మెషిన్ ఉంది, రైట్. సో ఇట్ ఈస్ టూ మాసెస్ సస్పెండ్ చేసినాం. సో ఈ మాస్ ఒకటి కిందికి పోతే ఒకటి పైకి పోతుంది. ఈ ప్రాసెస్లో ఈ అట్వర్డ్ మెషిన్ పుల్లి ఉంది కదా, అది తిరుగుతుంది, దానికి యాంగులర్ యాక్సిలరేషన్ ఎంత. ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ తీసుకొచ్చినాయి ఇవాళ. సో మీరు చేయాల్సింది ఏంటంటే పెన్ను పేపర్ తీసుకొని అన్నీ నీట్గా రాసుకోండి, కాన్సెప్చువల్ వేలో అర్థం చేసుకోండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఇంకేదైనా టాపిక్ కావాలన్నా కూడా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా మనం చేద్దాం అవన్నీ. ఫస్ట్లీ కంపేర్ సెకండ్ లా విత్ టార్క్. మనకి సెకండ్ లా అంటే ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ఎంఏ. నేను ఎన్నిసార్లు అడిగినా కూడా స్టూడెంట్స్ని వాట్ ఈస్ న్యూటన్ సెకండ్ లా అంటే అందరు ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ అంటారు. నో, ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ అనొద్దు. సెకండ్ లా అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అప్లైడ్ ఫోర్స్. ఒకవేళ మాస్ కాన్స్టెంట్ అయితే అప్పుడు ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ వస్తుంది. మాస్ కాన్స్టెంట్ కాకపోతే ఫోర్స్ లేనట, లేదు, ఫోర్స్ ఉంటుంది. ఎంత, వి ఇంటూ డిఎం బై డిటి. ఓకే, మాస్ అనేది లైక్ కన్వేయర్ బెల్ట్ అయినా, ఒక లైక్ ఇది ఒక రాకెట్ ప్రొపల్షన్ అయినా, ఇట్లాంటివన్నిటికీ చేంజ్ ఇన్ మాస్ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు టైం. ఇంత కేజీ పర్ సెకండ్ మాస్ యాడ్ అవుతుంది. అట్లాంటి క్వశ్చన్స్ అన్నిటికీ వి ఇంటూ డిఎం బై డిటి అవుతుంది ఫోర్స్. ఓకే, ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ ఇస్ నాట్ ఆల్వేస్ ట్రూ. బట్ మనం ఇక్కడ ఫోర్స్ మాస్ కాన్స్టెంట్ అని తీసుకుంటే మీరు ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అంటే ఒక ఆబ్జెక్ట్కి ఒక మాస్ ఎం ఉంటే దీని మీద ఒక ఫోర్స్ నేను ఎఫ్ అప్లై చేస్తే
ఇట్ కీప్స్ మూవింగ్ విత్ యాక్సలరేషన్ ఏ. సార్ ఏ యాక్సలరేషన్ సార్ అది? సెంటర్ ఆఫ్ మాస్ యాక్సలరేషన్. అది అదేమైనా సెంటర్ ఆఫ్ మాస్ ఎంత యాక్సలరేట్ అవుతుంది? ఏ. రైట్. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్, లెట్స్ సే ఒక రాడ్ ఒక సెంటర్ దగ్గర పైవట్ చేసి ఉంది. అంటే అది ముందుకి వెనక్కి పోవడానికి లేదు. ఇట్ కెన్ ఓన్లీ రొటేట్ లైక్ దిస్. సో ఇప్పుడు నేను ఫోర్స్ F అప్లై చేసిన అబౌట్ దిస్ పాయింట్. దీనికి ఒక పర్పెండిక్యులర్ డిస్టెన్స్ R ఉంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది? తిరుగుతుంది. ఎంత? యాంగులర్ యాక్సిలరేషన్ ఆల్ఫాతో తిరుగుతుంది. సో దాన్ని మనం ఎట్లా రాయొచ్చు? టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు I టైమ్స్ ఆఫ్ ఆల్ఫా. ఓకే, ఆల్ఫా ఈజ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఫిక్స్ చేసి పెడితే ఆల్ఫా అనేది వెక్టర్ లాగా ట్రీట్ చేసుకోవచ్చు. అది సూడో వెక్టర్, బట్ ఓకే, యూ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ అ వెక్టర్, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఫిక్స్ చేసి పెట్టేసినాం. సో ఎఫ్ విల్ కన్వర్ట్ టు టార్క్. మాస్, న్యూటన్స్ ఫస్ట్ లా ఏం చెప్తుంది? మాస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇనర్షియా, ఇనర్షియా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. ఎంత ఆబ్జెక్ట్ ఇనర్షియా ఉందంటే దానికి ఎంత మాస్ ఎక్కువ ఉంటే అంత ఇనర్షియా ఉన్నట్టు. అట్లనే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఈ మాస్ అనేది ఇక్కడికి వచ్చేస్తే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అవుతుంది. ఇక్కడ లీనియర్ యాక్సిలరేషన్, ఇక్కడ యాంగులర్ యాక్సిలరేషన్, అంతే సింపుల్. ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేస్తే లీనియర్ గా యాక్సిలరేట్ అవుతుంది. ఒక ఆబ్జెక్ట్ మీద టార్క్ అప్లై చేస్తే యాంగులర్ యాక్సిలరేషన్ వస్తుంది. ఫ్యాన్ ని టర్న్ ఆన్ చేసేటతోటే స్పీడ్ ఒమేగా వాల్యూ ఇనీషియల్ గా 0 ఉంటుంది, 0 రేడియన్స్ పర్ సెకండ్. తర్వాత లెట్స్ సే ఒక 5 seconds లో ఇట్ రీచ్డ్ సమ్ 10 రేడియన్స్ పర్ సెకండ్. అంటే యాంగులర్ వెలాసిటీ పెరిగినట్టే కదా. మరి యాంగులర్ వెలాసిటీ పెరిగితే యాంగులర్ యాక్సిలరేషన్ ఉన్నట్టే. వాట్ ఈస్ యాంగులర్ యాక్సిలరేషన్ ఫార్ములా? ఫైనల్ మైనస్ ఇనీషియల్ బై టైం టేకెన్. ఎప్పుడు కాన్స్టెంట్ అయితే. సో 10/5 which means 2 radians per second square. రైట్? మీకు యాంగులర్ యాక్సిలరేషన్ గురించి, టాంజెన్షియల్ యాక్సిలరేషన్ గురించి, సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ గురించి, యాంగులర్ వెలాసిటీ గురించి ఇవన్నీ రొటేషనల్ వేరియబుల్స్ లో డిస్కస్ చేసినాం. వెరీ ఫస్ట్ వీడియో ఆఫ్ దిస్ ప్లేలిస్ట్. ఓకే, ఒక్కసారి అది చూడండి. మీకు సెంట్రిపిటల్ ఇప్పుడు మనకు వస్తూ ఉంటాయి అన్ని, టాంజెన్షియల్ అయినా, సెంట్రిపిటల్ అయినా, యాంగులర్ అయినా. ఓకే, బట్ ఫర్ నౌ యూ రిమెంబర్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్ అంటే R టైమ్స్ ఆఫ్ ఆల్ఫా. అంటే మీకు ఆల్ఫా ఉంటేనే టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఉంటుంది, లేకపోతే ఉండదు. సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ దానికి సంబంధం లేదు. సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటిది? అయితే ఒమేగా స్క్వేర్ టైమ్స్ ఆఫ్ R, లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ V లో రాస్తా అంటే V²/R. అంటే ఒక లీనియర్ వెలాసిటీ ఉంటే AC ఉంటుంది, లేదు యాంగులర్ వెలాసిటీ ఉన్నా AC ఉంటుంది. లీనియర్ ఒమేగా ఉన్నప్పుడు V ఉంటుంది, బికాస్ V ఈక్వల్స్ టు R ఒమేగా. ఎస్. సో సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఆల్ఫాతో సంబంధం లేదు. ఓకే, మీకు ఇంకా క్లియర్గా ఉండాలి అని అంటే ఇగో ఇది డిస్క్, ఈ డిస్క్ కి ఉండేది యాంగులర్ యాక్సిలరేషన్. అంటే ఈ డిస్క్ నేను తిప్పుతున్నా అనుకోండి, ఆ స్పీడ్ పెరుగుతూ పోతుంది అనుకోండి, దానికి ఆల్ఫా ఉన్నట్టు. రైట్? ఒక పాయింట్ ర్యాండమ్ గా ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే, ఈ పాయింట్ చిన్న ఇది ఒక సర్కిల్, రైట్? సో ఇక్కడ దీనికి ఒక టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఉంటుంది. ఆ టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఫార్ములా ఎంత? R ఆల్ఫా. అట్లనే దానికి ఒక సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఉంటుంది టువర్డ్స్ ద సెంటర్. యాంగులర్ యాక్సిలరేషన్ ఉండేది పర్పెండిక్యులర్ గా ఉంటుంది. రైట్? సో దిస్ ఇస్ ఇది టర్నింగ్. ఇట్లా తిరుగుతుంది అనుకోండి డిస్క్, ఇట్లా తిరుగుతుంది అనుకోండి, ఇట్లా ఉన్నట్టు అంటే పైకి. దిస్ ఇస్ ఆల్ఫా. ఓకే, సో ఆల్ఫా, AC, AT. AC అండ్ AT ఈ రెండు ఎట్లయినా పర్పెండిక్యులర్ గానే ఉంటాయి, కానీ ఒకటే ప్లేన్ మీద ఉంటాయి. చూసిలా, ఈ రెండు ఒకటే ప్లేన్ మీద ఉన్నాయి. ఈ రెండింటికి పర్పెండిక్యులర్ ఉండేది ఏంటిది? ఆల్ఫా. ఓకే, ఫైన్. సో విల్ డిస్కస్. సో నౌ లెట్స్ సే టార్క్ ఇస్ ఈక్వల్స్ టు I ఆల్ఫా. అసలు ఎట్లా వచ్చింది టార్క్ ఈక్వల్స్ టు I ఆల్ఫా? అప్లికేషన్స్ డిస్కస్ చేసే ముందు ఇది ఎట్లా వచ్చింది అసలు? టార్క్ ఇస్ ఈక్వల్స్ టు I ఆల్ఫా. ఏదైనా ఒక రిజిడ్ బాడీ తీసుకోండి, రిజిడ్ బాడీ డైనమిక్స్. ఓకే, రైట్. సో ఒక రిజిడ్ బాడీకి ఒక యాక్సిస్ తీసుకుందాం. ఒక సన్నటి రాడ్ ఇట్లా పియర్స్ అవ్వకుండా పోతుంది, మాస్లెస్ రాడ్, ఈ రిజిడ్ బాడీ నుంచి.
సో ఈ రిజిడ్ బాడీ మొత్తం ఇట్లా తిరగాలన్నట్టు, ఇట్లా. సో దీనికి ఆల్ఫా ఈజ్ ద యాంగులర్ యాక్సిలరేషన్. కన్సిడర్ డిఫరెంట్ పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మాస్ m1 ఉంది, ఇక్కడ సంథింగ్ లైక్ మాస్ m2 ఉన్నాయి, ఇంకోటి m3 m4 అట్లా టూ మెనీ పాయింట్స్ ఎందుకు లేని కానీ m1 అండ్ m2. నౌ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ r1, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ r2. గాట్ ఇట్? డన్. సో నౌ లెట్స్ సే దీనికి ఒక సర్కిల్ గీసిన అనుకోండి, ఇదే కదా సర్కిల్. ఓకే, ఇది ఒక సర్కిల్. ఇక్కడ ఒక టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఉంటుంది విచ్ ఈస్ a1. వాట్ ఈస్ దట్? a1. ఇక్కడ ఒక సర్కిల్ గీయండి, ఇక్కడ ఒక టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఉంటుంది విచ్ ఈస్ నథింగ్ బట్ a2. ఓకే సార్, ఎందుకు ఉండాలి యాక్సిలరేషన్? ఎందుకు ఉండాలి అని అంటే దీనికి యాంగులర్ యాక్సిలరేషన్ ఉంది కాబట్టి. సో మనకి యాంగులర్ యాక్సిలరేషన్ కి టాంజెన్షియల్ యాక్సిలరేషన్ కి రిలేషన్ ఏంటిది? at is equals to r alpha. సో ఆల్ఫా ఉన్నప్పుడు టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఉంటుంది కదా, అదే అన్నమాట ఇక్కడ. ఓకే డన్. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకటే, ఇదంతా ఒకటే ప్లేన్ మీద, ఇంకో ఇదంతా ఒకటే ప్లేన్ మీద. ఓకే, సో ఏ పాయింట్ తీసుకున్నా కూడా ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కి పర్పెండిక్యులర్ గానే ఉంటుంది. మీరు ఏ పాయింట్ అయినా తీసుకోండి, ఏ పాయింట్ అయినా తీసుకోండి, లెట్స్ సే ఇట్లా ఈ పాయింట్ అయినా ఈ పాయింట్ అయినా ఎట్లా తీసుకున్నా కూడా, మీరు ఏ పాయింట్ తీసుకున్నా కూడా పర్పెండిక్యులర్ గానే ఉంటుంది. అర్థమైనా? సో నౌ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ సమ్ ఆఫ్ ఆల్ టార్క్స్. నాకు టోటల్ టార్క్ కావాలి అని అంటే ఆర్ ఎల్స్ నెట్ టార్క్ కావాలి అని అంటే అన్ని టార్క్స్ ని యాడ్ చేయాలి. τ1, τ2, τ3 సో ఆన్, రైట్? సో లెట్స్ సే ఫస్ట్ పార్టికల్ మీద టార్క్ ఎంత? అసలు టార్క్ ఫార్ములా ఏంటిది? బేసిక్ ఫార్ములా r క్రాస్ f, r క్రాస్ f or else force into perpendicular distance. Force అంటే ఏం రాయొచ్చు? mass into acceleration into perpendicular distance, right? So now first particle కి చూద్దాం. τ1 ఎంత? ఈ mass ఎంత? m1. దీని యాక్సిలరేషన్ ఎంత? a1. ఈ r1 అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. మళ్ళీ దానికి దీనికి యాంగిల్ ఉందని అనుకోకండి, ఈ మొత్తం ప్లేన్ కి ఈ యాక్సిస్ అనేది పర్పెండిక్యులర్ ఉంటుంది. సో మీరు ఎక్కడి నుంచి, ఇప్పుడు z యాక్సిస్ ఉంది, xy ప్లేన్ కి పర్పెండిక్యులర్ ఉంటుంది. మీరు xy ప్లేన్ మీద ఏ పాయింట్ అయినా తీసుకోండి, ఏ పొజిషన్ వెక్టర్ అయినా తీసుకోండి, z యాక్సిస్ కి ఎట్లా ఉంటుంది? పర్పెండిక్యులరే కదా. ఇది కూడా అంతే, r1 అయినా r2 అయినా అన్ని పర్పెండిక్యులర్. τ2 ఎంత? m2, a2, r2. అట్లా τ3 ఎంత అవుతుంది? m3, a3, r3. ఇక్కడ నేను రిప్రజెంట్ చేయలేదు, బట్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్. సో total torque is nothing but I can even write m1 ఉంది కదా, a1 దగ్గర r1 alpha అని రాయొచ్చు, అంతే కదా. a is equals to what? r alpha. సో a1 దగ్గర ఏం రాయొచ్చు? r1 alpha. ఇంకో r1 ఉంది కదా, సో r1 స్క్వేర్ alpha. అట్లా నెక్స్ట్ m2 r2 స్క్వేర్ alpha ప్లస్ m3 r3 స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సో ఆన్. ఈ మొత్తంలో నుంచి ఆల్ఫా కామన్ తీస్తే m1 r1 స్క్వేర్, m2 r2 స్క్వేర్ ప్లస్ సో ఆన్. ఇవన్నీ ఏంటి? మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ఆఫ్ ఇండివిజువల్ పార్టికల్స్ కదా. అవన్నీ యాడ్ చేస్తే నాకు వచ్చేది టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియానే కదా. డన్. సో I టైమ్స్ ఆఫ్ ఆల్ఫా. సో దిస్ ఈస్ నెట్ టార్క్. ఈ ఫార్ములాని చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. ఎందుకు? రైట్, ఇక్కడ టార్క్ ఉంది కదా, ఇక్కడ టార్క్ అనేది అబౌట్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ తీసుకున్నాం. ఈ యాక్సిస్ మనకి ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా వచ్చింది ఏంటిది? అబౌట్ ఆ యాక్సిస్ ఆఫ్ రొటేషనే. సో మీరు టార్క్ అబౌట్ ఒక పాయింట్ తీసుకొని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంకొక పాయింట్ తీసుకుంటే ఆన్సర్స్ రావు. ఇక్కడ టార్క్ ఏంటిది? టార్క్ మనం ఎట్లా, టార్క్ అబౌట్ విచ్ పాయింట్ వి టుక్? అబౌట్ దిస్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సో మనకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా అంటే అన్ని మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ అన్ని అబౌట్ దిస్ యాక్సిస్ వచ్చినాయి మనకి. అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ యాక్సిస్ మనకి ఇక్కడ ఐ వాల్యూ అని అంటే. సో మీరు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఒకటి, టార్క్ ఇంకోటి తీసుకుంటే రాదు. బోత్ షుడ్ బి సేమ్, బోత్ షుడ్ బి ఎట్ ద సేమ్ పాయింట్. అబౌట్ ఈ పాయింట్ టార్క్ కన్సిడర్ చేస్తున్నావా?
అబౌట్ ఈ పాయింటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉండాలి. అబౌట్ ఈ పాయింట్ కన్సిడర్ చేస్తున్నామా, అబౌట్ ఈ పాయింటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాడ్, ఓకేనా, రాడ్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఎట్ వన్ ఎండ్, ఏ ఎండ్ ఈ ఎండ్కి ఫిక్స్ చేసి పెట్టుకుందాం. సో టార్క్స్ అబౌట్ దిస్ పాయింట్, అప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా అబౌట్ దిస్ పాయింటే తీసుకోవాలి. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ వన్ ఎండ్ ఏమవుతుంది, ml²/3, అబౌట్ సెంటర్ అయితే ml²/12, అబౌట్ వన్ ఎండ్ అయితే ml²/3. ఆ ఫార్ములానే అప్లై చేయాలి. మధ్యలో ఉంది యాక్సిస్ ఆఫ్ రొటేషన్, ఎక్కడ ఉంది, మధ్యలో ఉంది. ఐఎమ్ కన్సిడరింగ్ టార్క్స్ అబౌట్ దిస్ పాయింట్. అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా నువ్వు ఎక్కడ తీసుకోవాలి, ఇదే తీసుకోవాలి. ఇప్పుడు నీకు ఇంకొక డౌట్ రావాలి, సార్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇక్కడ ఉన్నది సార్, ఓకే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇక్కడ ఉంది, కానీ నేను టార్క్ అబౌట్ ఈ పాయింట్ తీసుకుంటాను, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా అబౌట్ ఈ పాయింటే తీసుకుంటాను, బట్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇక్కడ ఉంది. నో ప్రాబ్లం, నువ్వు టార్క్ ఇక్కడ తీసుకున్నావు, ఇక్కడ తీసుకున్నావు, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా అక్కడే తీసుకున్నావు కదా, ప్రాబ్లం లేదు, రైట్. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనము యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచే టార్క్ అయినా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అయినా తీసుకుంటాం. అట్లా తీసుకుంటేనే ఆన్సర్స్ వస్తాయి. మరి మిగతాలాగా ఎందుకు రావు, యాక్చువల్లీ మిగతాలాగా కూడా వస్తాయి, రైట్. సో ఇదొకటి కేర్ఫుల్గా నేను మళ్ళీ చెప్తాను దీని గురించి, నెక్స్ట్ ఒక 2-3 ప్రాబ్లమ్స్లో వస్తుంది అది. ఎందుకు అట్లా తీసుకోవాలి అని అంటే హింజ్ ఫోర్సెస్ చేయబట్టి. చూద్దాం దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం, రైట్. సో దిస్ ఇస్ వాట్, ఒక చిన్న క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. వీల్ హ్యాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత ఇచ్చిండు, I is given as 5 × 10⁻³ kg meter square, okay, and is making 20 revolutions per second. Omega value ఇచ్చిండు, ఒమేగా వాల్యూ ఎంత, 20 revolutions. 1 revolution అంటే ఎన్ని రేడియన్స్, 2π radians. So 20 × 2π radians per second, which is nothing but 40π radians per second. ఓకేనా, డన్. టార్క్ నీడెడ్ టు స్టాప్ అంటే ఇది ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ, ఫైనల్ గా దాన్ని ఆపేయాలంటే ఫైనల్ యాంగులర్ వెలాసిటీ 0 కదా. ఎన్ని సెకండ్స్ లో ఆపేయాలి, 10 seconds లో ఆపేయాలి, రైట్. సో వీ నో దట్ టార్క్ ఇస్ ఈక్వల్స్ టు I times of alpha. I అయితే ఉంది, ఆల్ఫా లేదు. మరి ఆల్ఫా ఎట్లా వస్తుంది, ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ యాంగులర్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం టేకెన్. సో ఎంత, 0కి వచ్చేసేయాలి, ఎక్కడ నుండి 40π. సో 40π/t ఎంత టైంలో, 10 seconds లో, 0 క్యాన్సల్. సో ఆల్ఫా ఈజ్ 4π radians per second square. డైరెక్షన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది డైరెక్షన్ వాస్తవానికి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ డిస్క్ అనేది తిరుగుతుంది అనుకోండి, ఇట్లా ఇదే డైరెక్షన్ లో నువ్వు ఫోర్స్ అప్లై చేస్తానంటే ఇండైరెక్ట్ గా టార్క్ అప్లై చేసినట్టు. ఇట్లా అప్లై చేసింది అనుకోండి, ఫోర్స్ ఇట్లా అప్లై చేసింది అనుకోండి, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్సే కదా, రైట్. ఫోర్స్ అప్లై చేస్తున్నా, ఆల్రెడీ ఇట్లా తిరుగుతుంది, దాన్ని ఇంకా ఫర్దర్ గా తిప్పుతున్నా. ఇప్పుడు యాక్సలరేట్ అవుతుందా, డియాక్సలరేట్ అవుతుందా, యాక్సలరేట్ కదా, రైట్. ఎందుకు సార్, ఎందుకనంటే యాంగులర్ వెలాసిటీ ఆల్రెడీ ఇట్లా ఉంది, ఓకేనా. యాంగులర్ వెలాసిటీ డైరెక్షన్ లోనే, అంటే అది ఏ డైరెక్షన్ లో అయితే తిరుగుతుందో అదే డైరెక్షన్ లో యూఆర్ అప్లైయింగ్ టార్క్. ఇట్లా తిరుగుతుంది కదా, రైట్, ఇట్లా తిరుగుతుంది. దిస్ ఈస్ యాంగులర్ వెలాసిటీ డైరెక్షన్. మనం ఎట్లా అప్లై చేసినాం, ఐఎమ్ అప్లైయింగ్ ఫోర్స్, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇగో ఇది ఫోర్స్, అన్ని కింద పడిపోతున్నాయి. రైట్, సి ఈ బ్లాక్ కలర్ మార్కర్ తోని ఒక లైన్ పెట్టినా కదా, ఆల్రెడీ ఇట్లా తిరుగుతుంది, ఓకేనా. సో దిస్ ఈస్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. నేను ఫోర్స్ ఈ డైరెక్షన్ లో అప్లై చేసిన, ఆల్రెడీ ఇట్లా తిరుగుతుంది, మళ్ళీ ఫోర్స్ ఈ డైరెక్షన్ లో అప్లై చేసిన, అంటే టార్క్ ఎట్లుంది, పైకే కదా. సో ఒమేగా డైరెక్షన్ లోనే నేను టార్క్ అప్లై చేసిన, అప్పుడు ఏమవుతుంది, అది యాక్సిలరేట్ అవుతుంది. జస్ట్ లైక్ ఇది మాస్ m, ఈ డైరెక్షన్ లో ఆల్రెడీ దానికి ఒక వెలాసిటీ ఉంది, నువ్వు వచ్చి ఫోర్స్ అప్లై చేసినావు, ఇప్పుడు ఈ వెలాసిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది కదా. ఎందుకు ఇంక్రీజ్ అయింది, అదే డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేసినాం. ఇది కూడా అంతే,
ఆల్రెడీ ఈ డైరెక్షన్ లో తిరుగుతుంది, మళ్ళీ నువ్వు టార్క్ కూడా అదే డైరెక్షన్ లో అప్లై చేసావు, అప్పుడు ఏమవుతుంది, స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ కండిషన్ అది కాదు, ఆల్రెడీ ఇట్లా తిరుగుతుంది కదా, దీన్ని స్టాప్ చేయాలి. స్టాప్ చేయాలంటే ఈ డైరెక్షన్ లో కాదు, ఈ డైరెక్షన్ లో అప్లై చేయాలి. అంటే ఇట్లా తిరిగేదాన్ని రైట్, ఇట్లా తిరిగేదాన్ని ఇట్లా అప్లై చేయాలి ఫోర్స్, ఇట్లా తిరిగేదాన్ని ఇట్లా అప్లై చేయాలి, తిరిగేదాన్ని ఇట్లా అప్లై చేయాలి. సో నౌ ఇట్ స్టాప్స్. రైట్, సింపుల్. ఎఫ్ ఈక్వల్స్ ఏమైతే టార్క్ ఈక్వల్స్ ఐ ఆల్ఫా అని కంపేర్ చేయండి, ప్రతిసారి కంపేర్ చేయండి, నష్టం ఏం లేదు. ఓకేనా? సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4 pi radians per second square. దిస్ ఈజ్ నాట్ యాక్చువల్లీ యాక్సిలరేషన్, ఇట్ ఈస్ డియాక్సిలరేషన్. మైనస్ పెడితే పెట్టండి, లేకపోతే మీకు ఐడియా ఉన్నా సరిపోతుంది. కానీ అడిగింది ఏంటిది, అడిగింది టార్క్. సబ్స్టిట్యూట్ చేయండి అక్కడ. టార్క్ మనం అప్లై చేసే టార్క్ ఇంత, ఐ ఎంత, ఐ ఇస్ 5 ఇంటూ 10⁻³ ఇంటూ 4 pi. ఆల్ఫా ఇదే కదా. సో 5 4s are 20, 20 అంటే 2 pi ఇంటూ 10⁻² న్యూటన్ మీటర్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ 2 times of pi. ఇది ఆన్సర్, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ యాంగులర్ యాక్సిలరేషన్ ఫర్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఇమ్మీడియట్లీ. ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్. ఏ టర్మ్? ఇమ్మీడియట్లీ అనే టర్మ్ చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ ద అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్. ఎందుకు ఇమ్మీడియట్ గా? కాసేపు అయిన తర్వాత ఏమవుతుంది, చాలా చేంజెస్ జరుగుతాయి. కాసేపు అయిన తర్వాత అంటే చాలా చేంజెస్ జరుగుతాయి. ఓకే ఓకే, లెట్స్ సీ. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఈ ఫోర్స్ కి కాంపోనెంట్స్ గీయండి. ఇదేమో ఎఫ్ sin 30, ఇదేమో ఎఫ్ cos 30. రైట్. సో నాకు చెప్పండి ఇప్పుడు, టార్క్ దేని వల్ల ఉంటుంది? ఎఫ్ sin 30 వల్ల టార్క్ ఉంటుందా, ఎఫ్ cos 30 వల్ల టార్క్ ఉంటుందా? అల్టిమేట్లీ ఎఫ్ sin 30 వల్ల ఉండదు, ఎఫ్ cos 30 వల్ల ఉండదు. ఇది ఉంది కదా ఇట్లా, నువ్వు దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తున్నాం. ఈ ప్రెస్ చేస్తున్నప్పుడు ఈ హింజ్ అనేది, హింజ్ అంటే నథింగ్ బట్ సపోర్ట్. సపోర్ట్ మన డోర్ ఎడ్జెస్ కైనా, రైట్, దేనికైనా ఒక రొటేటింగ్ ఆబ్జెక్ట్ ఉంటే దానికి ఒక హింజ్ కనెక్ట్ చేసి ఉంటుంది. అట్లయితేనే రొటేట్ అవుతుంది, లేకపోతే ఎట్లా రొటేట్ అవుతుంది? కాదే కదా. సో ఒక హింజ్ అన్నమాట. నేను ఇట్లా అప్లై చేసిన అనుకోండి ఫోర్స్, అది తిరగదు. హింజ్ కూడా ఈక్వల్గా అప్లై చేసి దాన్ని బ్యాలెన్స్ చేసేస్తుంది. అంటే నాకు ఎఫ్ cos 30 వల్ల టర్నింగ్ ఎఫెక్ట్ ఉండదు. దేని వల్ల ఉంటుంది? ఎఫ్ sin 30 వల్ల ఉంటుంది. రైట్. సో ఎఫ్ sin 30 నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసి ఎల్. సో వాట్ ఈస్ టార్క్? టార్క్ ఈస్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఎంత? ఎఫ్ sin 30. ఎఫ్ sin 30 కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? ఎల్. సో టార్క్ ఎంత వచ్చింది? ఎఫ్ ఎల్ బై 2. బట్ నాకు ఇంకొక ఫార్ములా కూడా తెలుసు. ఏంటిది అది? టార్క్ ఇస్ ఈక్వల్స్ టు ఐ టైమ్స్ ఆఫ్ ఆల్ఫా. ఏంటది? ఐ టైమ్స్ ఆఫ్ ఆల్ఫా. రైట్. సార్ మరి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మీరు టార్క్ తీసుకున్నారు, అబౌట్ ఏ పాయింట్ తీసుకున్నారు? అబౌట్ హింజే కదా. అప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా ఎక్కడ తీసుకోవాలని చెప్పినా అబౌట్ హింజే తీసుకోవాలి. సో ఐ ఎంత అవుతుంది? త్రూ 1 end ml² by 3. గుర్తుంది కదా, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రాడ్ అబౌట్ 1 end ml² by 3. సో fl by 2 ml² by 3 into alpha. ఇక్కడ ఒక L, ఇక్కడ ఒక L క్యాన్సల్. Alpha is equals to 3f by 2ml. Done. So we got angular acceleration immediately, which is 3f by 2ml. Right? Okay, fine. In case acceleration అడిగితే ఎట్లా? సార్ యాక్సలరేషన్ ఏంటి, యాంగులర్ యాక్సలరేషన్ బోత్ ఆర్ డిఫరెంట్ కదా. యాక్సలరేషన్ అన్నాడు అనుకోండి, యాక్సలరేషన్ అంటే లెట్స్ సే టువర్డ్స్ సెంటర్ ఏసీ ఉంటుంది, టాంజెన్షియల్ గా ఏటీ ఉంటుంది. దీనికి రిజల్టెంట్ ఉండేది యాక్సలరేషన్, దట్ ఈస్ √of AC² ప్లస్ AT². ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అయిపోయింది. నేనే ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఇప్పుడు. యాంగులర్ యాక్సలరేషన్ అడిగిండు, ఇంకోటి యాక్సలరేషన్ కూడా అడిగిండు, ఇది కూడా ఒక క్వశ్చన్. అప్పుడు ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాం? రైట్. ఆల్ఫా అయితే వచ్చింది కదా. ఓకే, డన్. ఇప్పుడు చెప్పండి, ఎఫ్ cos 30 వల్ల ఎఫ్ sin 30 వల్ల దేని వల్ల టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఉంటుంది? సింపుల్. ఏదైతే టాంజెన్షియల్ ఉందో ఫోర్స్, దాని వల్ల టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఉంటుంది. ఈ రాడ్ ని, ఇది స్ట్రైట్ లైన్, ఇది రాడ్,
ఈ పాయింట్ అనేది ఇట్ విల్ గో లైక్ దిస్ సర్కిల్. బాగా చిన్నది తీసుకున్నాం. దిస్ ఈస్ హింజ్. సో ఇది ఫోర్స్, టాంజెన్షియల్ ఉంది ఫోర్స్, రైట్? సో అబౌట్ దిస్ పాయింట్ విచ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్? ఎఫ్ సైన్ 30, అంతే కదా? అంటే మీకు టాంజెన్షియల్ యాక్సిలరేషన్ దేని వల్ల ఉంటుంది? దీని వల్ల ఉంటుంది, అవునా కదా? సో నౌ సీ హియర్, వాట్ ఈస్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఫార్ములా? r టైమ్స్ ఆఫ్ ఆల్ఫా. r అంటే ఏంటిది? డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికే కదా. ఓకే, సో టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఇస్ ఈక్వల్స్ టు L ఆల్ఫా. ఆల్ఫా అంటే ఎంత వచ్చింది ఆల్రెడీ? 3f by 2ml. సో LL క్యాన్సల్, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 3f by 2m. ఓకే, ఇది ఫైండ్ అవుట్ చేసేళ్ళు. టాంజెన్షియల్ యాక్సిలరేషన్ వచ్చింది. బట్ యాక్సిలరేషన్ అంటే రూట్ AC² ప్లస్ AT². మరి సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఎంత? సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఎంత అంటే 0. ఎందుకు సార్ 0? ఎందుకు అని అంటే క్వశ్చన్లో ఏమన్నాడు? ఇమ్మీడియట్లీ అని అన్నాడు. ఇమ్మీడియట్ గా దానికి యాంగులర్ వెలాసిటీ ఉంటుందా? నేను ఇట్లా ఫోర్స్ ఇట్లా అప్లై చేయడంతో ఒమేగా వాల్యూ ఎంత ఉంటుంది? 0. కాసేపు అయిన తర్వాత అప్పుడు ఒమేగా వస్తుంది. ఎస్, ఇమ్మీడియట్లీ అని అంటే ఒమేగా ఈజ్ నథింగ్ బట్ 0. ఒమేగా 0 అయితే సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటిది? ఒమేగా స్క్వేర్ టైమ్స్ ఆఫ్ r. ఇఫ్ ఒమేగా ఈజ్ 0, సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఇస్ ఆల్సో 0. అప్పుడు టాంజెన్షియల్ యాక్సిలరేషన్ అన్నా టోటల్ యాక్సిలరేషన్ అన్నా ఎంత? 3f by 2 times of m. So this is acceleration, this is angular acceleration. Simple. ఒకవేళ ఇదే క్వశ్చన్ లో 1 సెకండ్ తర్వాత అని అన్నాడు అనుకోండి. 1 సెకండ్ తర్వాత ఈ ఆబ్జెక్ట్ అనేది సమ్వేర్ ఇక్కడ ఉంటుంది, అవునా? ఈ ఫోర్స్ చేయబట్టి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు దానికి ఒక యాంగులర్ వెలాసిటీ కూడా వస్తుంది, అవునా కదా? యాంగులర్ వెలాసిటీ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం యాంగులర్ వెలాసిటీ ఉంటే సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ కూడా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఎట్లుంది? ఇది కాదు సిచ్యువేషన్, రైట్? సిచ్యువేషన్ ఇస్ ఇట్లా ఒక ప్లేన్ మీద ఇట్లుంది, ప్లేన్ మీద ఉంది అంటే దాన్ని వెయిట్ చేయబట్టి తిరగట్లేదు అది. ఇప్పుడు జస్ట్ సింప్లీ ఇట్లా మనం ఫిక్స్ చేసి పెట్టినాం. ఇప్పుడు దాని వెయిట్ వల్ల తిరుగుతుందా? లేదు. ఇట్లా 1 ఎండ్ ఫిక్స్ చేసి ఇక్కడ అప్లై చేస్తున్నాం ఫోర్స్ ఇట్లా, రైట్? అండర్స్టాండ్? రైట్. సో హియర్ వెన్ ఐ హోల్డ్ లైక్ దిస్ ఇస్ డిఫరెంట్ సిచ్యువేషన్. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటిది? ఈ రాడ్ అనేది ఒక ప్లేన్ మీద పెట్టినాం, ఒక ప్లేన్ మీద. సో ప్లేన్ మీద పెట్టినప్పుడు వెయిట్ వల్ల ఏం తిరగదు. నువ్వు అప్లై చేస్తే ఫోర్స్ తిరుగుతుంది, చేయకపోతే తిరగదు, అంతే. లుక్ ఎట్ నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఫైండ్ యాంగులర్ యాక్సిలరేషన్ ఫర్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఇమీడియట్లీ వెన్ ద రాడ్ ఇస్ రిలీజ్. ఈ సిచ్యువేషన్ ఇట్లా పట్టుకున్నాం మనం, ఇట్లా రిలీజ్ అవ్వడంతో ఇది ఇట్లా హింజ్ ఉంది, చూసిలో హింజ్, ఇది హింజ్. దీన్ని వెయిట్ చేయబట్టి కింద పడుతుంది, వెయిట్ చేయబట్టి కింద పడుతుంది. అర్థమైందా? ఇది వేరే సిచ్యువేషన్. అది ఇంతకుముందు అయితే ప్లేన్ లో ఉన్నాడు, రైట్? ఇది ఎందుకు కింద పడుతుంది అసలు? దీని వెయిట్ వల్లనే కదా. డన్. సో బికాస్ ఆఫ్ ఇట్స్ వెయిట్ mg ఇట్ ఈస్ ఫాలింగ్ డౌన్, అవునా? టార్క్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? L/2. సో వాట్ ఈస్ టార్క్? టార్క్ ఈస్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, mg L/2. మనకి టార్క్ కి ఇంకొక ఫార్ములా కూడా తెలుసు. ఏంటి సార్ అది? I ఆల్ఫా, అవునా కాదు? రైట్, I ఆల్ఫా. సో వాట్ ఈస్ I? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. నేను టార్క్ అబౌట్ విచ్ పాయింట్ తీసుకున్నా? అబౌట్ హింజ్ తీసుకున్నా. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా అబౌట్ హింజ్ ఎంత? అబౌట్ 1 ఎండే కదా, విచ్ ఈస్ ml²/3 ఇంటూ ఆల్ఫా. ఇక్కడ mgl/2, m క్యాన్సిల్, ఇక్కడ ఒక l, ఇక్కడ ఒక l క్యాన్సిల్. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 3g/2l. అయిపోయింది. సింపుల్ క్వశ్చన్, బట్ దీన్ని కొంచెం మాడిఫై చేద్దాం. ఇక్కడ చెప్పండి నాకు, ఇది ఆల్ఫా కదా, ఒకవేళ యాక్సలరేషన్ అడిగితే ఏం చెప్తారు? యాక్సలరేషన్ సార్, యాక్సలరేషన్ అంటే centripetal acceleration as well as tangential acceleration, both. A is nothing but root AC² plus AT². బట్ లక్కీగా ఇమ్మీడియట్లీ అని అన్నాడు కదా, ఇమ్మీడియట్లీ అన్నాడు కాబట్టి
ఇమీడియట్లీ అన్నాడు కాబట్టి మీకు టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది, సెంట్రిపిటల్ యాక్సలరేషన్ అనేది 0 అవుతుంది. ఎందుకు సార్? ఇమీడియట్లీ అని అంటే ఒమేగా వాల్యూ 0. సో ఒమేగా 0 అని అంటే సెంట్రిపిటల్ యాక్సలరేషన్ విచ్ ఈస్ ఒమేగా స్క్వేర్ టైమ్స్ ఆఫ్ ఆర్, దిస్ ఈజ్ ఆల్సో 0. సో అప్పుడు యాక్సలరేషన్ అంటే మీకు ఓన్లీ టాంజెన్షియల్ యాక్సలరేషన్ వస్తుంది. మరి టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఫార్ములా ఏంటిది? టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్ టైమ్స్ ఆఫ్ ఆల్ఫా, ఆర్ ఆల్ఫా అనగా రైట్. సో ఆల్ఫా వాల్యూ ఆల్రెడీ వచ్చింది, ఆర్ ఎంత సబ్స్టిట్యూట్ చేద్దాం? ఆర్ ఎంత సబ్స్టిట్యూట్ చేద్దాం? సి ఇక్కడ ఫోర్స్ ఎక్కడ యాక్ట్ అవుతుంది? సెంటర్. సో మీకు ఇది రాడ్ ఉంది కదా, రైట్. సో దిస్ ఈస్ హింజ్. సో ఇక్కడ మీరు సర్కిల్ ఇమాజిన్ చేసుకోవాల్సింది ఇక్కడ. సో దిస్ ఈస్ టాంజెన్షియల్ యాక్సలరేషన్. సో ఇక్కడ ఆర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ విచ్ ఈస్ L/2. అర్థమైందా? సో ఇక్కడ ఆర్ అంటే ఏంటిది? ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ L/2. సో AT ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఆల్ఫా, క్యాపిటల్ L తీసుకున్నట్టున్నా, L/2 ఆల్ఫా. ఆల్ఫా వాల్యూ ఇస్ హౌ మచ్? 3G/12. సో ఐ కెన్ క్యాన్సిల్ L అండ్ L. సో మనకి 3G/4 వస్తుంది. ఓకే, నౌ కమింగ్ టు ద very 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 important point. We can take torque and moment of inertia about any point. ఇది బ్రెయిన్ లో పెట్టుకోండి, అవసరమైతే ప్రమాణం చేసేసేయండి. టార్క్ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎనీ పాయింట్ తీసుకోవచ్చు, కానీ మనం అబౌట్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ తీసుకుంటాం. అన్ని మీరే చెప్తారు ఏం సార్? అబౌట్ ఎనీ పాయింట్ తీసుకుంటారా అంటారు, మళ్ళీ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ వైపు తీసుకోవాలని అంటారు. వీ షుడ్ మేక్ థింగ్స్ సింప్లర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాడ్ తీసుకుందాం, చాలా ఇంపార్టెంట్. మీకు డౌట్స్ వస్తూ ఉంటాయి, ఎందుకు ఇక్కడ తీసుకున్నాడు, ఆ బుక్ లో ఎందుకు ఇక్కడ తీసుకున్నాడు అని. ఓకే చూద్దాం. సి దిస్ ఈజ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్, అంటే ఇక్కడ హింజ్ ఉంది. హింజ్ అంటే ఏం లేదు, ఒక చిన్న మూలని ఇట్లా కొట్టేసాం, సో ఇట్లా తిరగచ్చు అనమాట అబౌట్ దిస్, రైట్. ఇక్కడ మీకు ఒక 3 పాయింట్స్ రాస్తున్నా పట్టండి. ఇది ఏ, ఇది బి, ఇది సి. 99% మనము బి దగ్గరనే ఫైండ్ అవుట్ చేస్తాం, ఏ బుక్ లో అయినా అట్లనే ఉంటుంది. మరి ఏ దగ్గర, సి దగ్గర టార్క్లు, మూమెంట్ ఆఫ్ ఇనర్షియల్ ఫైండ్ అవుట్ చేయలేమా అంటే చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ ఏ నేను టార్క్ ఫైండ్ అవుట్ చేసిన అనుకోండి, అబౌట్ ఏ సమ్వేర్ ఇక్కడ వెయిట్ mg కిందికి యాక్ట్ అవుతా ఉంటుంది, ఇట్లా ఇట్లా గాల్లో ఉంది ఇట్లా. ఓకేనా? సో దిస్ వెయిట్ mg విల్ బి యాక్టింగ్ డౌన్వర్డ్స్. ఓకే, సో యు ఆర్ ఫైండింగ్ టార్క్ అబౌట్ ఏ. మనకు కనిపించే ఫోర్స్ mg ఒక్కటే, మరి కనిపించని ఫోర్స్ ఏంటి సార్? ఇక్కడ హింజ్ ఉంది, అంటే హింజ్ ఫోర్స్ ఉంటుంది. హింజ్ ఫోర్స్ ఉన్నప్పుడు, ఆ హింజ్ ఫోర్స్ నీకు తెలియనప్పుడు, నీకు టార్క్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ టార్క్ మిస్ అయినట్టే కదా. క్వశ్చన్ అర్థమైందా నేను చెప్పింది? ఇక్కడ ఏం లేదు, నీకు ఓన్లీ mg వల్లనే టార్క్ వస్తుంది. మరి ఇక్కడ హింజ్ ఫోర్స్ కూడా ఉంది, దాని వల్ల కూడా ఒక టార్క్ ఉంటుంది, బట్ అది నీకు రాదు. ఎందుకు రాదు సార్? ఎందుకంటే నాకు హింజ్ ఫోర్స్ ఎంతనో తెలియదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? వి విల్ టేక్ టార్క్ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆల్వేస్ అబౌట్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. దీనివల్ల అడ్వాంటేజ్ చూడండి, ఎగ్జాక్ట్లీ ఇక్కడ తీసుకుంటున్నా టార్క్, ఎగ్జాక్ట్లీ ఇక్కడ టార్క్ తీసుకుంటున్నా, అక్కడనే టార్క్ తీసుకున్నది, అక్కడనే హింజ్ ఫోర్స్ ఉంది. సో హింజ్ ఫోర్స్ వల్ల టార్క్ ఏముండదు. ఈజీ అయిపోయింది కదా, సింపుల్ సింపుల్. మనము రొటేషనల్ ఈక్విలిబ్రియం లాస్ట్ క్లాస్లో వీఆర్ ట్రైంగ్ టు మేక్ యాజ్ సింప్లర్ యాజ్ పాసిబుల్. సో ఎక్కడైతే ఎక్కువ ఫోర్సెస్ ఉన్నాయో ఆ పాయింట్ దగ్గర టార్క్ తీసుకోండి, అప్పుడు ఆ ఫోర్సెస్ మొత్తం వల్ల టార్క్ ఉండదు. ఇక్కడ కూడా అంతే, మీరు అబౌట్ ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ తీసుకుంటే రైట్, ఈ హింజ్ ఫోర్స్ని సింపుల్గా వదిలేయచ్చు. నువ్వు హింజ్ ఫోర్స్ ఉన్నా లేకున్నా పని చేయదు, దానికి టార్క్ ఉండదు కాబట్టి, ఎందుకంటే డిస్టెన్స్ లేదు కాబట్టి. అదే ఇక్కడ తీసుకున్నారనుకోండి, సార్ నేను హింజ్ ఫోర్స్ కూడా ఫైండ్ అవుట్ చేస్తా, అప్పుడు రాలేదు సార్ అంటే అప్పుడు 100% వస్తుంది. మీరు ఫస్ట్ హింజ్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేసి అబౌట్ ఈ పాయింట్ అయినా తీసుకోవచ్చు, అబౌట్ ఈ పాయింట్ అయినా తీసుకోవచ్చు, ఏ పాయింట్ అయినా తీసుకోవచ్చు. కానీ ఏ పాయింట్ దగ్గర తీసుకుంటే టార్క్ అయినా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అయినా అబౌట్ ఎనీ పాయింట్ యూ కెన్ కన్సిడర్, అబౌట్ ఎనీ పాయింట్ బై కన్సిడరింగ్ all forces అంటే మీకు హింజ్ ఫోర్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఓకే,
లేదు సార్ నాకు హింజ్ ఫోర్సెస్ నాకు ఫైండ్ అవుట్ చేసే ఓపిక లేదు అని అంటే కన్సిడర్ అబౌట్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్, సింపుల్గా అయిపోతుంది. ఓకేనా? సి ఇప్పుడు ఇంతకుముందు క్వశ్చన్ ఇదే క్వశ్చన్ లెట్స్ సే దిస్ ఇస్ ద రాడ్. ఓకే, ఇది ఇట్లా పట్టుకొని ఉంటే ఇట్లా కింద పడుతుంది, ఇట్లా పట్టుకొని ఉంటే కాదు కింద పడుతుంది. ఐ వాంట్ యాంగులర్ యాక్సలరేషన్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్. ఎగ్జాక్ట్లీ ఇమ్మీడియట్లీ వెన్ ఐ లీవ్ దిస్ ఎంత వచ్చింది యాంగులర్ యాక్సలరేషన్? ఎంత 3g/12 వచ్చింది. ఇప్పుడు ఒక యాంగిల్ చేస్తుంది, ఇట్లా తిరుగుతూ ఉంటుంది కదా, తిరుగుతూ ఉంటే ఒక యాంగిల్ లెట్స్ సే 37 degrees చేస్తుంది. తర్వాత వర్టికల్ ఉంది. సో ఇప్పుడు ఎంత యాంగులర్ యాక్సలరేషన్? ఇప్పుడు ఎంత? అసలు యాంగులర్ యాక్సలరేషన్ ఏమైతా ఉంది? పెరుగుతుందా తగ్గుతుందా? ఫస్ట్ అది ఫైండ్ అవుట్ చేద్దాం. దాన్ని సి ఎగ్జాక్ట్లీ మధ్యలో వెయిట్ ఉంటుంది. ఈ పొజిషన్ దగ్గర ఫోర్స్ ఎప్పటికీ వెయిట్ mg, అందులో మీకు డౌట్ ఏం అవసరం లేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, రైట్? ఇట్లా వచ్చేసింది. ఫోర్స్ స్టిల్ ఇట్ ఈస్ mg ఓన్లీ, వర్టికల్లీ యాక్టింగ్ డౌన్వర్డ్స్, స్టిల్ ఫోర్స్ ఇస్ mg. ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పెరిగిందా తగ్గిందా? తగ్గింది కదా. ఇంతకుముందు చూసిల్లా ఇంత ఉంది పర్పెండిక్యులర్ డిస్టెన్స్, L/2 ఉంది. ఇప్పుడు చూసిల్లా ఇట్లా కిందికి వచ్చినా కొద్దీ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తగ్గలేదా? రైట్. ఇట్లా ఉన్నప్పుడు అసలు పర్పెండిక్యులర్ డిస్టెన్సే లేదు. సో ఈ 2 కండిషన్స్ దగ్గర కూడా లెట్స్ ఫైండ్ అవుట్. అదే రాడ్ తీసుకుందాం. See, this is the rod. Now if this is making an angle, let's say 37 degrees, right? ఒక యాంగిల్ 37 degrees చేస్తుంది అవునా? దీని వెయిట్ అయితే కిందికే ఉంటుంది కదా. ఎంత అది? వెయిట్ ఈస్ mg. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? L/2, అంతే కదా, హాఫ్ ఆఫ్ ద లెంత్, రైట్? అయితే mg కాంపోనెంట్స్ గా డివైడ్ చేయండి, L/2 కాంపోనెంట్స్ గా డివైడ్ చేయండి. mgని డివైడ్ చేద్దాం. సో దిస్ ఇస్ mg, ఇది ఒక కాంపోనెంట్, ఇది ఒక కాంపోనెంట్. ఇది 37 అవునా? దిస్ ఇస్ 37. సో ఈ యాంగిల్ 37 అయితే ఇంకా ఇది 37 అవుతుంది. చూడండి, ఇప్పుడు దీనికి ఇది పర్పెండిక్యులరే కదా. ఎస్, రైట్. మీరు ఇట్లా తీసుకున్నారు అనుకోండి, దిస్ ఈస్ నథింగ్ బట్ అగైన్ 37. ఈ 37 అయితే 37 కదా, అంటే ఇగో ఇది 37 అవుతుంది. దిస్ ఈస్ 53, రైట్? సో ఐ కెన్ రైట్ దిస్ ఈస్ mg cos 37, ఇది mg sin 37. Now what is torque formula? Torque is nothing but r cross f, or else force into perpendicular distance. So mg sin 37 force, అంతే కదా? సారీ mg cos 37 కదా. Oh shit, we made a mistake. ఈ mg sin 37 వల్ల నీకు అసలు టార్క్ ఏ ఉండదు. ఎందుకు? ఇది ఒక పుల్లింగ్ ఫోర్స్, రైట్? mg cos 37 వల్ల ఇట్ ఈస్ రొటేటింగ్, అంతేనా? రైట్. సో టార్క్ ఏంటిది? mg cos 37, లేకపోతే ఈ L/2 కి పర్పెండిక్యులర్ ఏది ఉన్నదో చెక్ చేసుకోండి. mg cos 37 కదా. mg cos 37 ఇంటూ లెంత్ ఎంత? L/2. సో cos 37 is 4/5 into L/2. So you will be getting 4mgL/10, or else 2/5 mgl. ఓకేనా? సో టార్క్ 2mgl/5 వచ్చింది. బట్ టార్క్ అంటే ఏంటిది? నాకు కావాల్సింది ఆల్ఫా. ఐ వాంట్ యాంగులర్ యాక్సిలరేషన్. ఓకేనా? సో టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు I టైమ్స్ ఆఫ్ ఆల్ఫా. ఇది 1 ఎండ్ నుంచే కదా ఫిక్స్ చేసి పెట్టింది. సో టార్క్ ఎంత మనకి? 2mgl/5, which is equals to moment of inertia ml²/3 into alpha. ఇక్కడ ఒక L, ఇక్కడ ఒక L క్యాన్సల్, m క్యాన్సల్, 6g, అంతేనా? రైట్, 6g/5l. సో దిస్ ఈజ్ ఆల్ఫా. మీరు క్లియర్గా కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్ఫా ఎంత వచ్చింది? 6g/5 అంటే నియర్లీ 1.2, అంతే కదా? 5 1s 5 0 అంటే 5 2s, yes, 1.2g/l. ఒక్కసారి హారిజంటల్ ఉన్నప్పుడు ఆల్ఫా వాల్యూ చూడండి, ఇది 1.5 g/l. ఓకేనా? అంటే ఇక్కడ నుండి అక్కడికి
యాంగులర్ యాక్సలరేషన్ ఏమైంది? తగ్గిపోయింది. ఎందుకు తగ్గింది సార్? మీరు ఊరికే నేర్చుకోండి కాదు, ఫీల్ అవ్వండి. రైట్, ఇట్లా ఉంది. ఇట్లా ఉన్నప్పుడు టార్క్ ఎక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉన్నది? ఇక్కడ ఎంజీ, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్, L/2 పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఎస్, ఎంజీ. ఫైన్. ఇట్లా వచ్చినా కొద్దీ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తగ్గుకుంటూ పోవట్లేదా? ఎంజీ అట్లనే కిందికే ఉంటుంది. బట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమైంది? తగ్గింది. అందుకే టార్క్ తగ్గింది. టార్క్ తగ్గితే యాక్సలరేషన్ కూడా తగ్గుతుంది. ఫోర్స్ తగ్గితే లీనియర్ యాక్సలరేషన్ తగ్గదా? అట్లా టార్క్ తగ్గితే యాంగులర్ యాక్సలరేషన్ తగ్గుతుంది. దట్ ఈస్ ద రీజన్. ఈ సిచ్యువేషన్లో చూడండి, హౌ మచ్ ఇట్ గాట్ డిక్రీజ్డ్? 1.5 నుంచి 1.2 వచ్చింది. ఇప్పుడు ఇంకొకటి చూడండి, ఎగ్జాక్ట్లీ ఇట్లా వర్టికల్గా వచ్చేసింది రాడ్. రైట్, సో వర్టికల్గా వచ్చినప్పుడు దీని వెయిట్ ఎంజీ కిందికే కదా యాక్ట్ అయ్యేది. ఓకే, డన్. అబౌట్ దిస్ పాయింట్ అసలు పర్పెండిక్యులర్ డిస్టెన్సే లేదు. అంటే టార్క్ ఎంత? 0. ఆల్ఫా ఎంత? 0. గాట్ ఇట్? సో లైక్ వైజ్ ఆల్ఫా కీప్స్ డిక్రీజింగ్. ఎందుకు? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తగ్గుతుంది. ఈ సిచ్యువేషన్లో మీరు ఒమేగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ దానికి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ యూజ్ చేయాలి. అంటే మొత్తం ఏదైతే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఉందో ఆ మొత్తం రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఓన్లీ రొటేట్ అవుతుంది కదా, ఇది ఎటు లీనియర్గా మూవ్ అవుతలేదు కదా. సో మొత్తం ఎంజీ హెచ్ఓ ఎల్ఓ ఏదో ఒకటి విచ్ ఇస్ ఈక్వల్స్ టు కన్వర్టెడ్ ఇంటూ ½ I⍵². అది యూజ్ చేస్తే మీకు యాంగులర్ వెలాసిటీ కూడా వస్తుంది. బట్ దాన్ని తర్వాత డిస్కస్ చేద్దాం. ఫర్ నౌ యూ అండర్స్టాండ్ దిస్. రైట్, ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద యాక్సలరేషన్ ఆఫ్ M1 and M2. ఈ అట్వర్డ్ మెషిన్ గురించి మీకు ఒక ఇంపార్టెంట్ కొంచెం రీక్యాప్ అన్నమాట. ఇది మీకు ఎప్పుడు లాస్ ఆఫ్ మోషన్లో ఒక క్వశ్చన్ వచ్చినా కూడా నేను చెప్పే వర్డ్స్ కామన్గా అనిపిస్తాయి. ఏంటి అంటే మాస్లెస్ పుల్లీస్, ఫ్రిక్షన్లెస్ పుల్లీస్, మాస్లెస్ స్ట్రింగ్స్. రైట్, ఇందులో మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది 2 things: మాస్లెస్ పుల్లీస్, ఫ్రిక్షన్లెస్ పుల్లీస్. ఎందుకు అట్లా అన్నాడు అంటే లాస్ ఆఫ్ మోషన్లా అక్కడ పుల్లి అనేది, పుల్లి ఐడియా ఉంది కదా, పుల్లి అనేది తిరగదు. జస్ట్ ఇది రోప్ అనుకోండి, స్లైడ్ అవుతుంది. రోప్ నుంచి ఇట్లా స్లైడ్ అవుతుంది అంతే. పుల్లిని తిప్పదు. పుల్లిని తిప్పింది అనుకోండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ టెన్షన్స్ ఉండవు, డిఫరెంట్ ఉంటాయి. బట్ మీకు గుర్తుందా, అట్వర్డ్ మెషిన్లో లెఫ్ట్కి రైట్కి సేమ్ టెన్షన్ T అని తీసుకుంటాం. ఎందుకు తీసుకున్నాం అట్లా? ఎందుకనంటే అక్కడ పుల్లి రొటేట్ అవుతలేదు. దీనికి దీనికి ఫ్రిక్షన్ లేదు. ఫ్రిక్షన్ లేకపోతే దీన్ని తిప్పదు. బట్ ఇక్కడ అట్లా కాదు, రియాలిటీ అన్నట్టు. రైట్, సో హియర్ వెన్ దిస్ లెట్స్ సే మాస్ M1 ఎక్కువ ఉంది అని అనుకుందాం. మాస్ M1 is greater than M2 అని అంటే ఈ డైరెక్షన్లో యాంగులర్ యాక్సలరేషన్ ఉంటుంది, అవునా కదా? రైట్, ఈ డైరెక్షన్లో యాంగులర్ యాక్సలరేషన్ ఉంది అంటే పుల్లి తిరుగుతుంది అని అంటే ఖచ్చితంగా ఇక్కడ ఫోర్స్ ఉంది చూసిల్లా. లెట్స్ సే దిస్ ఇస్ T1, ఇక్కడ టెన్షన్ T2. ఈ T1 అనేది గ్రేటర్ దాన్ T2 ఉంటేనే కదా తిరిగేది. దిస్ ఈస్ ప్రొడ్యూసింగ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్, దిస్ ఈస్ ప్రొడ్యూసింగ్ క్లాక్ వైజ్ మూమెంట్. రైట్, ఓవరాల్గా నెట్ మూమెంట్ అనేది యాంటీ క్లాక్ వైజ్ ఉంది. నెట్ మూమెంట్ ఎట్లా ఉన్నది? యాంటీ క్లాక్ వైజ్ ఉంది. మరి నెట్ మూమెంట్ ఉన్నప్పుడు, నెట్ టార్క్ ఉన్నప్పుడు రెండు ఫోర్సెస్ ఎట్లా ఈక్వల్ అవుతాయి? ఈక్వల్ కావు. ఇది రియాలిటీ. మనము లాస్ ఆఫ్ మోషన్లో డిస్కస్ చేసింది ఏంటిది? పుల్లి తిరగదు. పుల్లి తిరగకపోతే స్ట్రింగ్ స్లైడ్ అవుతున్నట్టు. అంటే టెన్షన్స్ T1 T2 రెండు సేమ్ ఉంటాయి అక్కడ. రియాలిటీలో మాత్రం అట్లా ఉండవు. అది గట్టిగా పట్టుకొని ఉంటుంది, తిప్పుతుంది అనమాట. గాట్ ఇట్? డన్. సో నౌ ట్రై టు రైట్ ఈక్వేషన్స్. ఇదేంటిది? M1G, కిందికి ఏంటిది ఫోర్స్ ఇక్కడ? M2G. అసలు క్వశ్చన్ ఏం అడిగిండు? ఫైండ్ యాక్సలరేషన్. రైట్, సో హీఈస్ ఆస్కింగ్ ఫైండ్ ద యాక్సలరేషన్ ఆఫ్ M1 and M2. రైట్, యాక్సలరేషన్ అంటే ఏ అడుగుతున్నాడు, ఏ అడుగుతున్నాడు. మనం ఆల్ఫా కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఎందుకనంటే ఒకటి వస్తే ఇంకోటి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. M1 ఎక్కువ ఉంది కాబట్టి ఇట్లా యాక్సలరేట్ కిందికి అవుతుంది. M2 తక్కువ ఉంది కాబట్టి సేమ్ యాక్సలరేషన్ తో పైకి వెళ్తుంది. ఓకే, యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇక్కడ ఈ పుల్లి దగ్గర టాంజెన్షియల్ యాక్సలరేషన్ అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఈక్వేషన్ రాసుకోండి. ఇక్కడ ఏం రాయొచ్చు? M1G minus T1 is equals to M1A.
ఫస్ట్ ఈక్వేషన్. ఇంకొక ఈక్వేషన్ రాయండి, T2 minus M2G which is equals to M2A. ఇది జనరల్ ఈక్వేషన్స్, మనకు తెలిసిందే, ఇది ఎట్లా రాయాలో మనకు తెలిసిందే. మీరు రాయాల్సిందే టార్క్స్లో. ఓకే రైట్. సో ఇక్కడ చెప్పండి, ఈ డిస్క్ చూడండి కేర్ఫుల్గా. హియర్ ఇస్ ద డిస్క్ ఆర్ పుల్లీ. ఓకే, ఇగో ఇక్కడ టెన్షన్ T1 ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదే కదా యాక్సిస్ ఆఫ్ రొటేషన్, రైట్. ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ద పుల్లీ. రేడియస్ ఆఫ్ ద పుల్లీ ఆర్. ఇచ్చిండా, ఇవ్వకపోతే పెట్టుకోండి ఆర్ అని. టేక్ ఇట్ యాస్ సంథింగ్ లైక్ ఆర్. ఓకే డన్. సో ఇప్పుడు చెప్పండి, దీనివల్ల మూమెంట్ అనేది ఇట్లనే కదా ఉన్నది, రైట్. ఎంత అది T1 టైమ్స్ ఆఫ్ ఆర్. ఇది టార్క్, రైట్. టార్క్ ఎట్ దిస్ పాయింట్, లెట్స్ సే ఎట్ ఏ దగ్గర టార్క్. నౌ లుక్ ఎట్ హియర్, ఈ పాయింట్ కూడా ఇదేం చేస్తుంది, T2 ఇక్కడ నుంచి ఇక్కడ కూడా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్ఏ. ఇది దీన్ని ఇట్లా తిప్పడానికి ట్రై చేస్తుంది, అవునా. సో అగైన్ ఆర్ క్రాస్ ఎఫ్. ఇక్కడ టార్క్ ఎంత, T2 ఆర్. సార్ మైనస్ ఎందుకు పెట్టుకున్నారు సార్, ఇది యాంటీ క్లాక్ వైజ్, ఇది క్లాక్ వైజ్, రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కదా. ఏది ఎక్కువ ఉంది, యాంటీ క్లాక్ వైజ్ టార్క్ ఎక్కువ ఉన్నది, అందుకే కదా ఇది కిందికి పోతుంది. అందుకే T1R ఎక్కువ, T2R తక్కువ. సో T1R మైనస్ T2R which is equal to, what is torque formula, net torque I times of alpha. సో ఏం రాయొచ్చు ఇక్కడ నేను, I times of alpha. అయిపోయిందిగా, డన్. సో we know one more formula, that is A is equals to R alpha అని తెలుసు. మరి అప్పుడు ఆల్ఫా నేమ్ రాయొచ్చు, A by R అని రాసుకోవచ్చు కదా, డన్. సో రైట్. సో T1R minus T2R which is equals to I into alpha నేమ్ అని రాయొచ్చు, A by R. ఓకే, ఇంకా ఫర్దర్ గా R కామన్ తీసి అటు పంపిస్తే T1 minus T2 is equals to IA by R square. ఇంకొక ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి, ఇంకొక ఈక్వేషన్, ఈ రెండు యాడ్ చేసినాం అనుకోండి, యాడ్ అయినా సపరేట్ అయినా ఏదో చేయండి, యాడ్ చేసేద్దాం. ఇఫ్ యూ యాడ్ దెమ్ వాట్ విల్ బి గెటింగ్, M1G minus T1 plus T2 minus M2G which is equals to A of M1 plus M2. Done. ఈ రెండు యాడ్ చేయండి. మన టార్గెట్ ఏంటిది, we need to find A, we need to find alpha. అప్పుడు నాకు టెన్షన్స్ T1 T2 ఎందుకు, అవి క్యాన్సిల్ చేయడానికి చూస్తున్నా అంతే. ఈ రెండు ఈక్వేషన్స్ యాడ్ చేసినాం అనుకోండి, సో T2 T2 T1 T1 క్యాన్సల్స్. సో ఐ కెన్ టేక్ G కామన్, M1 minus M2 which is equals to, ఇక్కడ A కామన్ తీస్తే M1 plus M2 plus I by R square. So I want A. A is equals to G of M1 minus M2 by M1 plus M2 plus I by R square. This is the answer. So ఇది యాక్సలరేషన్ ఫార్ములా, అంతే కదా. ఒకవేళ నీకు ఆల్ఫా కావాలి అని అంటే ఈ A by R చేసుకోండి. ఈ మొత్తం ఏ వాల్యూ వచ్చింది కదా, దాన్ని డివైడెడ్ బై R చేయండి. లైక్ దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. మనకి అట్వుడ్ మెషిన్ లో ఎట్లా వస్తుంటాయి ఆన్సర్, స్ట్రైట్ అవే ఇది M1, లెట్స్ సే ఇది M2. సో దిస్ ఇస్ పుల్లింగ్. టెన్షన్స్ ఎక్కడైనా సేమ్, T అండ్ T. సో ఇది వెయిట్ ఎంత, M1G, ఈ వెయిట్ ఎంత, M2G. సో M1G గ్రేటర్ దాన్ M2G అన్నప్పుడు, సో నెట్ ఫోర్స్ అంటే టోటల్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఇస్ ఈక్వల్స్ టు నెట్ ఫోర్స్ అంటే ఇక్కడ M1G minus M2G. సో వాట్ ఈస్ A హియర్, G of M1 minus M2 by M1 plus M2. సో సేమ్ అట్లనే కనిపిస్తుంది, బట్ ఇక్కడ అడిషనల్ గా I by R square యాడ్ అయిపోతుంది. ఓకే, సేమ్. రైట్. నెక్స్ట్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. Uniform disk of radius R and mass M is mounted on an axis supported in fixed frictionless bearing. A light cord is wrapped around the rim of the wheel and suppose we hanging a body of mass M. దీని డయాగ్రామ్ చూద్దాం, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ యాంగులర్ యాక్సిలరేషన్ ఆఫ్ ద డిస్క్
డిస్క్ అని క్లియర్ గా మెన్షన్ చేసిండు, టాంజెన్షియల్ యాక్సలరేషన్ కూడా అడిగిండు. డిస్క్ కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అబౌట్ ఇట్స్ న్యాచురల్ యాక్సిస్ mr²/2, రింగ్ కి అయితే mr². ఓకే, సో ఫస్ట్ యాంగులర్ యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇగో ఇది డయాగ్రామ్. ఈ మాస్ m చేయబట్టి, మాస్ m అంటే ఇక్కడ వెయిట్, ఈ వెయిట్ mg చేయబట్టి దీనికి ఒక లీనియర్ యాక్సలరేషన్ ఆర్ యాక్సలరేషన్ అయితే ఉంటుంది కదా. అంటే మీరు ఈ డిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, ఇక్కడ టాంజెన్షియల్ యాక్సలరేషన్ అంటాం దాన్ని. సింపుల్. ఓకే, రైట్. సో హియర్ వి గాట్ సమ్ టెన్షన్. విత్ రెస్పెక్ట్ టు బ్లాక్ తీసుకుంటే టెన్షన్ పైకి ఉంటుంది, విత్ రెస్పెక్ట్ టు పుల్లీ తీసుకుంటే టెన్షన్ కిందికి ఉంటుంది. ఓకే, డన్. ఈక్వేషన్ చెప్పండి ఇక్కడ నుండి. వాట్ వీ కెన్ రైట్? సింప్లీ mg మైనస్ టెన్షన్ ఇస్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ వచ్చేసింది. సో నెట్ టార్క్ ఈజ్ నథింగ్ బట్ I ఆల్ఫా. ఓకే, ఇక్కడ టార్క్ అంటే టెన్షన్ ఇక్కడ నుంచి ఇక్కడికే కదా డిస్టెన్స్. చూడండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దిస్ ఈజ్ నథింగ్ బట్ టెన్షన్. T into R, this is torque, force into perpendicular distance, which is equals to I times of alpha. Alpha and A is equals to R alpha. So alpha is equals to A by R. So moment of inertia, దేని moment of inertia ఇది డిస్క్ అన్నాడు, క్లియర్లీ డిస్క్ అన్నాడు కాబట్టి we can write it as mr²/2 into alpha is nothing but A by R. ఇక్కడ ఒక R, ఇక్కడ ఒక R క్యాన్సల్. ఇది టెన్షన్, T అంటే ఇది టెన్షన్, ఇక్కడ ఒక R, ఇక్కడ ఒక R క్యాన్సల్. సో ఫైనల్లీ I got tension is equals to ma/2. ఇక్కడ మేక్ ష్యూర్ ఇక్కడ m అంటే మాస్ ఆఫ్ డిస్క్, ఈ m అంటే ఏంటిది మాస్ ఆఫ్ డిస్క్, ఇక్కడ స్మాల్ m అంటే మాస్ ఆఫ్ బ్లాక్, రెండు డిఫరెన్స్ ఉన్నాయి. ఓకే, టెన్షన్ ఇస్ వాట్ ma/2. ఇక్కడ టెన్షన్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, mg మైనస్ ma/2 which is equals to m into a. సో mg మీరు ఇక్కడ a కామన్ తీసేయాలి అనుకోండి, m plus m/2. సో a is equals to mg by m plus m/2. So this is టాంజెన్షియల్ యాక్సిలరేషన్. ఓకేనా, మరి ఆల్ఫా వాల్యూ ఎట్లా సార్? ఆల్ఫా వాల్యూ ఉంది, ఏ వచ్చిన తర్వాత ఆల్ఫా రాదా? ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు A by R. ఈ మొత్తాన్ని డివైడెడ్ విత్ R చేయండి. సో mg by R into m plus capital M by 2. That's it. This is alpha value. Done? ఇది ఓకే, ఫైన్, మంచి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది ఇంకా సూపర్ క్వశ్చన్. ఇది at a moment t is equal to 0, the system is set into motion. అంటే అన్నిట్లా పట్టుకొని ఉన్నా వదిలేసిన, అది t equal to 0. రైట్. Find the time dependence of the angular velocity of the system and the kinetic energy of the whole system అట. సరే, kinetic energy తర్వాత చూద్దాం, ఫస్ట్ టైం డిపెండెన్స్ అని అన్నాడు. దేనికి దేనికి టైం డిపెండెన్స్? యాంగులర్ వెలాసిటీ. ఓకే, సి ఈ సిచ్యువేషన్లో ఇనీషియల్ గా యాంగులర్ వెలాసిటీ ఎంత? 0, తిరగట్లే కదా. అంటే మనం ఈ బ్లాక్ ని పట్టుకొని ఉన్నాం అన్నట్టు. ఇట్లా ఎప్పుడైతే బ్లాక్ ని లీవ్ చేసినామో అప్పుడు పుల్లీ తిరగడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇనీషియల్ గా యాంగులర్ వెలాసిటీ ఎంత ఉన్నట్టు? 0 ఉన్నట్టు. ఒక టైం t తర్వాత యాంగులర్ వెలాసిటీ ఎంత ఉంటుంది? ఒమేగా f is equals to ఒమేగా ఇనీషియల్ ప్లస్ ఆల్ఫా టైమ్స్ ఆఫ్ t. అంటే ఈ యాంగులర్ వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ ఆల్ఫా టైమ్స్ ఆఫ్ t. అంతే ఆన్సర్, ఇంకేం లేదు. ఈ ఆల్ఫా వాల్యూ మొత్తం తీసుకుపోయి అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఒమేగా ఇస్ ఈక్వల్స్ టు ఆల్ఫా mg by r m plus capital M by 2 into t. ఇది డిపెండెన్స్, ఇట్లా డిపెండ్ అవుతుంది టైంతో. అయిపోయిందిగా, డన్. నెక్స్ట్ సార్ నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ అడిగిండు. వాట్ ఈజ్ ఆస్కింగ్? కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడు అడిగిండు? కైనెటిక్ ఎనర్జీ ఆ టైం దగ్గరనే అడిగిండు. చూడండి, టైం డిపెండెన్స్ ఆఫ్ ద సిస్టమ్ అండ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద హోల్ సిస్టమ్. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటిది? సింపుల్, కైనెటిక్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ half mv square.
ఇది ఒక్కటే తెలుసు మనకు హాఫ్ ఎంవి స్క్వేర్. ఇంకొకటి కూడా ఉంది కదా, ఏంటిది అది? హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్. గాట్ ఇట్? రెండు. సార్ హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్ ఎందుకు సార్? సి, ఆ ఇన్స్టాంట్లా, ఏ ఇన్స్టాంట్లా? ఆ ఇన్స్టాంట్లా అంటే టైం టీలో, ఎట్ టైం టీ దగ్గర దీనికి ఒక వెలాసిటీ v ఉంటుంది, అవునా? ఎట్ టైం టీ దగ్గర దీనికి ఒక యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఉంటుంది. ఆ ఒమేగా వచ్చింది. క్లియరా? అంటే ఈ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ వాల్యూ ఎంత? హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్. వి నో ఒమేగా వాల్యూ ఎంత? ఇక్కడ ఉంది కదా, అయ్యో, దిస్ ఈజ్ ఒమేగా. రైట్? మీకు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ బ్లాక్ అన్నాడా, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్ అన్నాడా? కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్, విచ్ మీన్స్ యూ హ్యావ్ టు ఫైండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ డిస్క్ యాజ్ వెల్ యాజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ బ్లాక్. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ బ్లాక్ ఎంత అంటే హాఫ్ ఎంవి స్క్వేర్. సార్ మరి v ఎట్లా వస్తుంది సార్? v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. v ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ. ఇనిషియల్ వెలాసిటీ 0. ఏ వాల్యూ తెలుసు? ఏ వాల్యూ ఎంత? ఎంత వచ్చింది? ఏ వాల్యూ? mg బై m ప్లస్ m/2. ఇది v ఇంటూ t. సో ఈ v వాల్యూ, ఒమేగా వాల్యూ రెండు సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఒమేగా వాల్యూ, ఈ v వాల్యూ రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్ వస్తుంది. ఓకే, తెలియకుండా ప్రాబ్లం లేదు. కైనెటిక్ ఎనర్జీ మనము ఇంకా డిస్కస్ చేసేది ఉంది కైనెటిక్ ఎనర్జీ గురించి. రైట్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. అ వీల్ ఆఫ్ రేడియస్ r. ఇక్కడ ఏం లేదు, క్వశ్చన్ చదవండి మీరు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా క్వశ్చన్ని. ఈ వీల్ ఆల్రెడీ దానికి ఒక యాంగులర్ వెలాసిటీ ఉంది, సమ్ ఒమేగా ఉంది. ఆల్రెడీ సైకిల్ టైర్ తిరుగుతుంది. ఏమవుతుంది? తిరుగుతుంది. ఇప్పుడు మనం బ్రేక్స్ అప్లై చేస్తే ఏమవుతుంది? ఆగుతుంది కదా. సేమ్ సిచ్యువేషన్. ఆల్రెడీ ఈ వీల్ అనేది ఈ డైరెక్షన్లో తిరుగుతుంది. ఓకేనా? బట్ కంటిన్యూస్గా ఈ డైరెక్షన్లో ఒక mg sin θ ఉంటుంది కదా, ఫోర్స్, అవునా కదా? వెయిట్ mg కాంపోనెంట్ mg sin θ ఉంటుంది కదా. ఈ mg sin θ ఈ స్ట్రింగ్ ఏం చేస్తుంది? ఇటు పుల్ చేస్తుంది, అవునా? ఈ వీల్ ఏమో ఇటు తిరగడానికి చేస్తుంది. ఈ స్ట్రింగ్ ఇటు పుల్ చేస్తే ఒక కౌంటర్ క్లాక్ వైజ్ టార్క్ డెవలప్ అవుతుంది. అంటే ఒకానొక టైంలో ఈ తిరగడం అనేది ఆగిపోతుంది, అవునా కదా? సింపుల్. సేమ్ కంటిన్యూస్లీ కిందికి ఫోర్స్ ఉన్నది, ఎంత? అది mg sin θ. బట్ అది తిరిగేది ఇటు. ఇది తిరుగుతుంది, ఓకే, నువ్వు ఎంతసేపు తిరుగుతావు నేను కూడా చూస్తా అని ఇది mg sin θ అప్లై చేస్తూనే ఉన్నది. ఒకనొక పర్టికులర్ టైంలో ఖచ్చితంగా ఆగిపోవాల్సిందే కదా, ఆగిపోతుంది. సో ద క్వశ్చన్ ఈస్, వాట్ హీ ఈస్ ఆస్కింగ్, ద వీల్ ఈస్ రొటేటింగ్ విత్ స్పీడ్ ఒమేగా, ద డైరెక్షన్ సచ్ దట్ బ్లాక్ స్లైడ్స్ అప్ ద ప్లేన్. హౌ ఫార్ విల్ ద బ్లాక్ మూవ్ బిఫోర్ స్టాపింగ్? ఇది కంటిన్యూస్గా పైకి పోతూనే ఉంటుందా? పోదు కదా. ఎందుకు పోదు? కిందికి ఏ ఫోర్స్ ఉంది? mg sin θ. డన్. ఓకే, సో ఈ mg sin θ ఏం చేస్తుంది? లెట్స్ సే ఇగో ఇక్కడ టెన్షన్ T, విత్ రెస్పెక్ట్ టు బ్లాక్ అయితే టెన్షన్ T ఇటు, విత్ రెస్పెక్ట్ టు పుల్లీ అయితే టెన్షన్ T ఇటు. ఓకేనా? సో సీ హియర్, యూజువల్గా ఈ పుల్లీని కాసేపు మర్చిపోండి. యాక్సలరేషన్ అనేది బికాస్ ఆఫ్ mg sin θ మనకి ఈ డైరెక్షన్లో ఉంటుంది, అంతే కదా. సార్ యాక్సలరేషన్ ఆ డైరెక్షన్లో ఎందుకు ఉంటుంది సార్? బ్లాక్ పైకి పోతుంది కదా, పైకి యాక్సిలరేట్ అవుతలేదు, బ్లాక్ డీయాక్సిలరేట్ అవుతుంది. సరే, మీరు అట్లయితే అట్లనే తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, పైకి డీయాక్సిలరేట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దీనికి ఈక్వేషన్ రాయండి. t minus mg sin θ which is equals to m into minus a. సో దీన్ని ఫర్దర్గా మైనస్ కామన్ తీసి రాసిల్లు అనుకోండి, మీకు ఏమొస్తుంది ఈక్వేషన్? mg sin θ మైనస్ t is equals to ma అనే కదా. కన్సిడర్ దిస్ as ఫస్ట్ ఈక్వేషన్. డన్. రైట్, ఇక్కడ చూడండి, ఈ పుల్లీ ఉంది కదా, ఈ పుల్లీ ఇనీషియల్గా దీనికి యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఉంది, బట్ టెన్షన్ ఈ డైరెక్షన్లో అప్లై అవుతుంది. రైట్, టెన్షన్ ఈ డైరెక్షన్లో అప్లై అయితే ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ r
క్రాస్ ఎఫ్, ఆర్ క్రాస్ ఎఫ్ అంటే ఈ టెన్షన్ చేయబట్టి కౌంటర్ క్లాక్ వైజ్ లో టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. అర్థమైందా? కౌంటర్ క్లాక్ వైజ్ లో టార్క్ ప్రొడ్యూస్ అవుతా ఉంటే ఈ ఒమేగా వాల్యూ ఏమైతా ఉంటుంది, డిక్రీజ్ అవుతా ఉంటుంది. డిక్రీజ్ అయ్యి జీరో అయిపోతుంది. రైట్? సో దట్ ఈస్ ద క్వశ్చన్. క్వశ్చన్ అడిగింది ఏంటిది, ఈ ప్రాసెస్ లో ఇది పైకి పోతుంది కదా, పైకి పోయిన తర్వాత మళ్ళీ దీన్ని వెయిట్ చేయబట్టి అది కిందికి వస్తుంది. ఆ కిందికి వచ్చింది కాదు క్వశ్చన్, ఈ పైకి పోయేటప్పుడు ఎంత డిస్టెన్స్ పైకి పోయింది, దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఇది మన దగ్గర ఉన్న డేటా. మనకేం తెలుసు, టార్క్ అని అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ ఫోర్స్ ఎంత, టెన్షన్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, ఆర్. బట్ టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఆల్ఫా కదా, రైట్? సో ఐ ఇంటూ ఆల్ఫా. ఓకేనా? ఓకే, డన్. సో టెన్షన్ ఇంటూ ఆర్. ఇక్కడ ఐ, ఇక్కడ ఏమి ఇచ్చింది, అది డిస్క్ ఏనా? చూడండి, వీల్ ఆఫ్ రేడియస్ ఆర్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐ. ఓకేనా? రైట్. సో నౌ సబ్స్టిట్యూట్. సో T into R, force into perpendicular distance is equal to I alpha. ఇక్కడ నుంచి ఆల్ఫా అంటే A by R రాసుకోవచ్చు కదా. సో T into R is equals to I into A by R. సో ఈ R ఇటు పంపించేసాం అనుకోండి, టెన్షన్ ఎంత అవుతుంది, IA by R square. సో దిస్ ఇస్ టెన్షన్. టెన్షన్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, mg sin theta. అక్కడ వీల్ అని అంటే మీరు డిస్కో రింగో లెక్క అట్లా తీసుకోకండి. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ లో కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐలోనే ఉంటుంది. ఒకవేళ క్లియర్ గా అది డిస్క్ అన్నాడు లేకపోతే రింగ్ అన్నాడు, అప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఫార్ములాస్ మన ఆప్షన్స్ చూస్తే మీకు సిచ్యువేషన్ అర్థమైపోతుంది. మైనస్ టీ ఎంత, ఐఏ బై ఆర్ స్క్వేర్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు ఎం టైమ్స్ ఆఫ్ ఏ. సో వాట్ వీ వాంట్ డిస్టెన్స్ కదా, మనకి డిస్టెన్స్ కావాలి. సరే, ఇక్కడ నుంచి అయితే యాక్సలరేషన్ వస్తుంది కదా, ఎంత యాక్సలరేషన్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ కామన్ తీసినాం అనుకోండి, విల్ బి గెట్టింగ్ mg sin theta డివైడెడ్ బై m ప్లస్ I by r square. So that's it. This is acceleration. But question acceleration కాదు, ఎంత డిస్టెన్స్ పైకి పోయింది ఈ ప్రాసెస్ లో. అది తిరుగుతాంది, ఇదేమో తిప్పకుండా ఆపడానికి ట్రై చేస్తాను, బట్ స్టిల్ తిరుగుతాంది. ఈ ప్రాసెస్ లో బ్లాక్ పైకి పోయింది, రైట్? ఎంత డిస్టెన్స్ పోయింది. సో దిస్ ఈస్ వాట్ యాక్సలరేషన్. ఓకే, అంటే కిందికి అంత యాక్సలరేషన్ అంటే ఇండైరెక్ట్ గా డియాక్సలరేషన్ అనుకోవాలి మీరు. ఫైన్. సో డిస్టెన్స్ వీ నీడ్ టు ఫైన్. డిస్టెన్స్ కావాలి, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, s. సో ఫైనల్ వెలాసిటీ జీరోనే కదా. ఓకే, ఇనీషియల్ వెలాసిటీ ఇదంతా నెగిటివ్, ఎందుకంటే డియాక్సలరేషన్. అది ఎంత ఏంటిది, డియాక్సలరేషన్. సో మైనస్ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 2, మైనస్ ఏ పెట్టుకోండి, ఇక్కడ మైనస్ మైనస్ తీసేసేయండి, ఎస్ ఇజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ బై 2a. సార్ మరి యూ ఎంత సార్, యూ ఏం లేదు, ఇక్కడ క్వశ్చన్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒమేగాలో ఇచ్చిండు. చూసేలా ఒమేగాలో ఇచ్చిండు అంటే దీనికి ఇనీషియల్ గా ఎంత వెలాసిటీ ఉంటుంది, u is equals to, మీకు గుర్తుంది కదా, v is equals to r omega, అంతేనా? అంటే u is equals to r omega నే, r omega ఇది u. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ u is nothing but r square omega square డివైడెడ్ బై 2 into a. ఇదంతా సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ నేను చేయట్లేదు, బట్ మీరు చేయండి. దట్ ఈస్ నథింగ్ బట్ డిస్టెన్స్. ఈ a వాల్యూ మొత్తం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, అంత డిస్టెన్స్ పైకి ట్రావెల్ అవుతుంది. సింపుల్. మీకు క్వశ్చన్స్ లెంతీగా ఉన్నాయి, సొల్యూషన్స్ చాలా ఈజీగా ఉంటాయి. రెండే ఈక్వేషన్స్, ఒకటేమో ఎఫ్ నెట్, ఇంకోటేమో నెట్ టార్క్. అంతే, ఈ రెండు ఈక్వేషన్స్ తీసుకొని వాటిని సింప్లిఫై చేయాలి. లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడేస్ క్లాస్. ఇంత పెద్దగా ఉన్నది సార్, ఇంత పెద్ద క్వశ్చన్ చదవకుండానే వదిలేస్తారు. అసలు క్వశ్చన్స్ ఇంత పెద్దగా ఉన్నా కూడా సొల్యూషన్స్ చాలా సింపుల్గా ఉంటాయి. ఇందులో 1, 2, 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా, చూద్దాం. సిలిండర్ ఆఫ్ మాస్ m సస్పెండెడ్ బై 2 strings wrapped అంటే ఇట్లా, రైట్? సి, ఇది సిలిండర్. ఓకేనా, మీకు సిచ్యువేషన్ ఇది. ఇట్లా 2 strings ఉన్నాయి, 2 strings తోనే వ్రాప్ చేసి ఉన్నది. 2 strings అంటే మనకి
ఈ 2 hands తోనే సెట్ కదా, ఇంకొకరు ఉంటే సెట్ అవుతుంటుంది. సరే ఒక స్ట్రింగ్ తీసుకున్నా, రైట్, ఇట్లా వ్రాప్ చేసి ఉంది, ఓకేనా, రైట్. సో వెన్ ఐ లీవ్ ఇట్ ఇట్లా తిరుక్కుంటే కిందికి వస్తుంది, అవునా కదా? మళ్ళీ ఒకసారి చూద్దాం. యాక్చువల్గా కొంచెం రఫ్గా ఉంది అనుకోండి సర్ఫేస్, ఇంకా మంచిగా తిరుగుతుండే, బట్ ఇది కొంచెం స్మూత్గా ఉంది, సో అంత పర్ఫెక్ట్గా తిరగదు, రైట్. సో అట్లా రొటేట్ అవ్వకుండా కిందికి వస్తుంది. దేని వల్ల కిందికి వస్తుంది? దాని వెయిట్ వల్ల. బట్ పైకి టెన్షన్ ఉంటుంది కదా, ఇదేమైనా లూజ్గా ఉందా స్ట్రింగ్? లేదు కదా, టెన్షన్ ఉంది, టైట్గా ఉంటుంది, రైట్. టైట్గా ఉంది కాబట్టి టెన్షన్ ఉంది. క్వశ్చన్స్ చూడండి ఒకసారి. క్వశ్చన్స్ ఏమడిగాడు? ద డౌన్వర్డ్ లీనియర్ యాక్సిలరేషన్ అన్నాడు, అదొక క్వశ్చన్. ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్స్, ఇది ఇంకొక క్వశ్చన్. ద టైమ్ డిపెండెన్స్ ఆఫ్ ద ఇన్స్టంటేనియస్ పవర్ డెవలప్డ్, అంటే పవర్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ టైంలో కావాలట. ఇవన్నీ క్వశ్చన్స్ అడిగాడు. సింపుల్. సీ హియర్, ఈ స్ట్రింగ్ కి టెన్షన్ టీ ఉంటుంది, దీనికి కూడా టెన్షన్ టీఏ ఉంటుంది. సిమెట్రీగా వ్రాప్ చేసిండు, సిమెట్రీగా అంటే ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఇక్కడ నుంచి కూడా అంతే డిస్టెన్స్, అట్లయితేనే సేమ్ టెన్షన్స్ ఉంటాయి, లేకపోతే మళ్ళీ T1 T2 అని తీసుకోవాల్సి వస్తుంది, రైట్. ఈ మొత్తం సిలిండర్ వెయిట్ అనేది లెట్స్ సే mg, ఎంత సిలిండర్ వెయిట్? mg. ఇట్ ఈస్ రొటేటింగ్, వచ్చినప్పుడు ఇట్లా రొటేట్ అవుతా ఉంటుంది కదా, ఓకే, విత్ సమ్ ఆల్ఫా. బట్ యాక్సిలరేషన్ లీనియర్ గా ఏ కిందికే కదా ఉండేది, ఓకే, కిందికి వస్తుంది కదా, లీనియర్ గా కిందికి వస్తుంది, అట్ ద సేమ్ టైం రొటేట్ అవుతుంది. రొటేట్ అయ్యేది ఆల్ఫాతోని, కిందికి వచ్చేది ఏ తోని. దీనికి ఎఫ్ నెట్ రాయండి. mg is downward force minus పైకి టెన్షన్ 2t which is equals to ma. Take it as first equation. ఇంకొక ఈక్వేషన్ రాయాలి. ఇంకొక ఈక్వేషన్ ఏంటి సార్? నెట్ టార్కే, పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నెట్ టార్క్, ఇక్కడ నెట్ టార్క్ చూడండి, ఇక్కడ సి యో, ఇది డయామీటర్, ఇందులో హాఫ్ ఆఫ్ దిస్ ఇస్ రేడియస్, రైట్. దీన్ని ఇట్లా పుల్ చేస్తున్నాం, ఇట్లా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫింగర్స్ని ఇట్లా వ్రాప్ చేసినాం అనుకుంటే ఇట్లా, అర్థమైనా, రైట్. సో దిస్ ఈస్ ఫోర్స్, టాంజెన్షియల్ ఉన్నది ఫోర్స్, ఓకే. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇది ఫోర్స్, ఓకే. టార్క్ చెప్పండి ఇక్కడ. సో టార్క్ ఈజ్ నథింగ్ బట్ టెన్షన్ T ఇంటూ ఇది రేడియస్ కదా R. అట్లనే ఇది కూడా పైకే ఉంది కదా, అంటే 2TR. దిస్ ఈజ్ నెట్ టార్క్. ఇట్లా చేయబట్టి ఇది ఇటు తిరుగుతుంది అనమాట ఆల్ఫాతో. అర్థమైందా? ఏం లేదు, సింపుల్. ఈ ఫింగర్స్ని స్ట్రింగ్స్ అనుకోండి, దీని నుంచి ఇట్లా తిప్పుతున్నా, రైట్. సో టెన్షన్ perpendicular distance is nothing but radius. So torque, force into perpendicular distance, T into R చేయబట్టి ఆల్ఫా ఉన్నది, అంతే కదా, ఆల్ఫా ఉన్నది, ఓకే. అట్లా రెండు టెన్షన్స్ ఉన్నాయి, సో రెండు టార్క్స్ ఉండవు. సో 2 into T into R which is equals to I times of alpha. బట్ I అంటే ఏంటిది ఇక్కడ? 2TR which is equals to I times of net torque equals to I alpha. మరి I అంటే ఏంటిది? Moment of inertia of cylinder. సార్ ఏం సిలిండర్ సార్ ఇది? మెన్షన్ చేసిందా క్లియర్ గా? చేయలేదు. సో లెట్స్ సే దిస్ ఇస్ సాలిడ్ సిలిండర్. సో సాలిడ్ సిలిండర్ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత ఉంటుంది? డిస్క్ కి ఎంత? mr²/2. ఆల్ఫా అంటే ఏం రాయొచ్చు? a/r which is equals to 2TR. ఇక్కడ ఒక r, ఇక్కడ ఒక r క్యాన్సిల్. సో T is equals to ma/4, రైట్. ఈ T వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. mg minus 2 ma/4 which is equals to m times of a. 2 1s 2 2s, ma కి ma/2 యాడ్ చేస్తే 3 ma/2 అవుతుంది, అంతే కదా. సో ఐ కెన్ క్యాన్సిల్ mm. ఇక్కడ a వాల్యూ అనేది 2g/3 వచ్చేసింది కదా. సో దిస్ ఈస్ టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఆర్ లీనియర్ యాక్సలరేషన్. ఓకే, ఏం అడిగింది క్వశ్చన్స్? ద డౌన్వర్డ్ లీనియర్ యాక్సలరేషన్ ఆఫ్ ద సిలిండర్ వచ్చింది కదా. డౌన్వర్డ్ లీనియర్ యాక్సలరేషన్ ఎంత? 2g/3. డన్.
నెక్స్ట్ క్వశ్చన్, ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్స్. టెన్షన్ ఎంత? T is equals to ఆల్రెడీ మనకి ఎంత వచ్చింది, MA/4. సో T is equals to M. A అంటే ఎంత? 2G/3/4. సో 2 1s 2 2s. సో టెన్షన్ ఎంత? T is equals to mg/6. దిస్ ఇస్ టెన్షన్. టెన్షన్ కూడా వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, టైమ్ డిపెండెన్స్ ఆఫ్ ద ఇన్స్టాంటేనియస్ పవర్. ఇన్స్టాంటేనియస్ పవర్, పవర్ ఫార్ములా ఏంటిది? ఫోర్స్ టైమ్స్ ఆఫ్ వెలాసిటీ. ఫోర్స్ టైమ్స్ ఆఫ్ వెలాసిటీ. డన్. సో వాట్ ఈస్ ఫోర్స్, వాట్ ఈస్ వెలాసిటీ? ఫస్ట్ వెలాసిటీ. వెలాసిటీ ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాం? ఇనీషియల్గా అయితే వెలాసిటీ జీరోనే, తిరుగుతలేదు సిలిండర్, జస్ట్ పట్టుకొని ఉన్నాం. ఓకే, దాన్ని ఎప్పుడైతే వదిలేస్తామో దాన్ని వెయిట్ చేయబట్టి తిరుగుతూ ఉంటుంది. సో V is equal to U plus AT. సో U initially 0, V is equals to A వాల్యూ ఎంత వచ్చింది? 2G/3 into T. అవునా? డన్. సో దిస్ ఈస్ వాట్? వెలాసిటీ. సో డిపెండెన్స్ ఉన్నది కదా టైంతో. ఓకే, ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. ఓకే, ఫోర్స్ ఎంత? వెయిట్ mg కదా. ఓకే, పవర్ ఈజ్ ఈక్వల్స్ టు mg ఇంటూ వెలాసిటీ. వెలాసిటీ ఎంత? 2G/3 into T. So power is equals to 2mg² multiplied with T. చూసిల్లా, టైం డిపెండెన్స్ తో వచ్చింది పవర్. అట్లా టైం చేంజ్ అవుతా అంటే పవర్ చేంజ్ అవుతా ఉంటుంది. టైం డిపెండెన్స్ అంటే అదే. సో మనకి టైం చేంజ్ అవుతా అంటే ఎందుకు పవర్ చేంజ్ అవుతుంది? వెలాసిటీ చేంజ్ అవుతుంది. మీకు ఫార్ములా ఏంటిది? ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. వెలాసిటీ, ఇప్పుడు ఒక వెహికల్ ఉందనుకోండి, వెహికల్ యొక్క మాక్సిమం స్పీడ్తో పోతే ఆ ఇంజన్ మాక్సిమం పవర్ డెలివరీ చేస్తున్నట్టు. అంతేగాని మీరు ఒక 30 స్పీడ్తోనో 40 స్పీడ్తోనో పోతున్నారు అనుకోండి, దాని పవర్ మాక్సిమం ఉండదు. ఆ ఇన్స్టాంట్లో పవర్ వస్తుంది. ఎట్లా? ఫోర్స్ మల్టిప్లైడ్ విత్ వెలాసిటీ. ఈ ఇన్స్టాంట్లో పవర్ ఎంత అంటే ఇంత. రైట్? దాట్స్ ఇట్ చిల్డ్రన్. దాట్స్ అబౌట్ టుడేస్ క్లాస్. టార్క్ ఇస్ ఈక్వల్స్ టు I∝. చూసినాం, కాన్సెప్ట్ చూసినాం, న్యూమెరికల్స్ చేసినాం, అప్లికేషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూమెరికల్స్ కూడా చేసినాం. మీ సైడ్ నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే, మీ వాల్యూమ్స్లో కానీ మీ రిఫరెన్స్ బుక్స్లో ఉన్నా కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్, ఈ సిమిలర్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. చేస్తే యూ విల్ బి మోర్ పర్ఫెక్ట్ ఇన్ దీస్ టైప్ ఆఫ్ న్యూమెరికల్స్. ఎందుకంటే మనకు అప్కమింగ్ టాపిక్స్ అనేవి ఏదైతే కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం కానీ, కొలిజన్స్, ఇట్లా కొలైడ్ అవుతుంటే రాడ్ తిరుక్కుంటూ పోతూ ఉంటుంది కదా, అట్లాంటి న్యూమెరికల్స్లో మళ్ళీ మీరు ఇబ్బంది ఫేస్ చేయొద్దు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ విల్ బి కమింగ్ అప్ విత్ హింజ్ ఫోర్సెస్. ఒక చిన్న టాపిక్ అది ఒక వీడియో చేద్దాం. చేసిన తర్వాత యాంగులర్ మొమెంటం, వర్క్ ఎనర్జీ థియరమ్స్, రోలింగ్ మోషన్స్, ఇవన్నీ చేద్దాం. రొటేషనల్ డైనమిక్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ చాప్టర్. సో ఈ ప్లేలిస్ట్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి అంతే. ఇంకా సో డీటెయిల్గా కవర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం లెంతీ అయినా కూడా ఓపిక తెచ్చుకొని చూడండి. ఓకే, సో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి, చదవండి, డోంట్ గెట్ డీవియేటెడ్, స్టే అప్డేటెడ్ అండ్ కీప్ యువర్ సెల్ఫ్ బిజీ. థ్యాంక్ యూ, బాయ్.